ఓం శ్రీ సాయిరామ్. ముందుగా స్వామి పాదపద్మలకు నమస్కరిస్తూ ఈ సాయంకాలం 105వ సమర్పణ్ కార్యక్రమానికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్. ఈ సాయంకాలం మన ముందరికి స్వామితో తనకి ఉన్న అనుభవాలు పంచుకోవటానికి ఒక 20 ఏళ్ళ కుర్రవాడు మన ముందుకు వచ్చాడు. 20 ఏళ్ళు ఎందుకు అంటున్నానంటే ఆయన ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. 2004లో స్వామి కాలేజీలో తను జాయిన్ అయ్యారు. అంటే అదొక్క రీజనే కాదు, 2004లో ఎన్నో మర్చిపోలేని సంఘటనలు తన జీవితంలో జరిగిన ఎన్నో మంచి మధురమైన అనుభవాలు స్వామి తనకి అందించారు. అంటే సో మెనీ మిరాకిల్స్ హ్యావ్ హ్యాపెండ్ ఇన్ దట్ ఇయర్ ఫర్ హిమ్. ఆయన మనందరికీ కూడా సుపరిచితులే. ఇక్కడికి ఇంతకు ముందు కూడా విచ్చేశారు. ఆయనే మన శ్రీ అరవింద్ సాయి బ్రదర్. ఇంతకుముందు 2 సందర్భాల్లో బుర్రకథ ఇక్కడ పెర్ఫామ్ చేసినప్పుడు తను ఆ బుర్రకథ టీంలో వచ్చారు. అలాగే మనకి బయట మైల్ స్టోన్ మ్యూజికల్ ప్రోగ్రాం జరిగినప్పుడు కూడా తను కూడా వచ్చి పార్టిసిపేట్ చేశారు. యథావిధిగా ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో మొదలు పెడదాం. దానికి గాను బ్రదర్ అరవింద్ సాయి గారిని వేదిక మీదకి రమ్మంటున్నాం. అలాగే తనతో పాటు డాక్టర్ శరత్ కుమార్ గారు, శ్రీ రామ్మూర్తి గారు, విఠల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పాదకమలం సమర్పయామి, అహం ఉదరకమలం సమర్పయామి, అహం హృదయకమలం సమర్పయామి, అహం హస్తకమలం సమర్పయామి, అహం ముఖకమలం సమర్పయామి, అహం నేత్రకమలం సమర్పయామి, అహం కర్ణకమలం సమర్పయామి, అహం అధరకమలం సమర్పయామి, అహం శిరకమలం. సో వారి గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 2004లో తను బిఏ ఎకనామిక్స్ ప్రోగ్రామ్కి స్వామి పుట్టపర్తి కాలేజీలో తను జాయిన్ అయ్యారు. 2007 నుంచి 2009 వరకు ఎంఏ ఎకనామిక్స్ తను అక్కడ చేశారు. తర్వాత 2009 నుంచి 2011 వరకు ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ తను అక్కడ కొనసాగించారు. ఈ 7 ఇయర్స్ తర్వాత స్వామి అనుగ్రహంతో స్వామి చెప్పటం వల్ల 2011 నుంచి 10 సంవత్సరాలు 2021 వరకు శ్రీ సత్యసాయి మీడియా సెంటర్లో తను పనిచేశారు. మనం అదే ఇంతకుముందు రేడియో సాయి కింద పిలిచేవాళ్ళం. సో ఈ కొన్ని ఇయర్స్లో స్వామితో పాటు తను
చాలా స్వామి 2006 తర్వాత చాలా ట్రిప్స్ అవి వెళ్ళారు. సో స్వామితో పాటుగా ఈ గ్రూప్ అది కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. 2009 కొడైకెనాల్, హడ్సీ అండ్ బొంబాయి ట్రిప్ వెళ్ళటం జరిగింది. ఆ గ్రూప్లో కూడా తను ఒక భాగం అవటం. అలాగే 2010లో షిమ్లా అండ్ ఢిల్లీ ట్రిప్లో కూడా తను కూడా వెళ్ళారు. 2004లో తను జాయిన్ అయినప్పటి నుంచి స్వామి ఫిజికల్ ప్రెజెన్స్లో, అది కుల్వంత్ హాల్లో కావచ్చు, లేదంటే స్వామి వెళ్ళిన ట్రిప్స్లో తను ఉండటం జరిగింది. ఈ ఫ్యూ ఇయర్స్ 2011 వరకు చూస్తే దాదాపుగా 17 ప్రోగ్రామ్స్లో వీళ్ళ గ్రూప్, బుర్రకథ గ్రూప్ స్వామి ముందర పెర్ఫామ్ చేశారు. దీంతో పాటుగా తను ప్రశాంతి భజన్ గ్రూప్ మెంబర్, ఒక సింగర్గాను, ఒక అద్భుతమైన కంజిరా ప్లేయర్గాను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కొన్ని ఇయర్స్లో ఎన్నో అనుభవాలు తన జీవితంలో జరిగినాయి. ఆ అనుభవాలన్నీ కూడా మనతో పాటు పంచుకోవటానికి తన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ అరవింద్ సాయి. సరే. ఓం శ్రీ సాయిరామ్. ముందుగా ఈ అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి శతకోటి నమస్సుమాంజలు సమర్పిస్తూ, అలాగే ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృత్పూర్వక సాయిరామ్. మొట్టమొదటిగా నేను ఒక డివోటీ రాసిన ఒక ప్రేయర్ని, ఒక ప్రార్థనని స్వామి అనేక సందర్భాల్లో తమ ఉపన్యాసాల్లో ఒక డివోటీ ఏ విధంగా స్వామికి ప్రార్థించాలి, స్వామి అనేక సందర్భాల్లో తమ ఉపన్యాసాల్లో కూడా ఈ పద్యాన్ని పాడేవాళ్ళు. ఆ పద్యంతో నేను నా ప్రసంగాన్ని మొదలు పెడతాను. సిరులకేమి ప్రసన్న చిత్తుండవైనచో చాలునా కదే 10,000 తండ్రి. సుఖ సంపదలకేమి సుముఖుండవైనచో చాలునా కదే 10,000 తండ్రి. కోర్కెలకేమి నీ కటాక్షమున్నచో చాలునా కదే 10,000 తండ్రి. విభవానికేమి నీ అభిమానమున్నచో చాలునా కదే 10,000 తండ్రి. ఉన్నవేవియో ఉన్నవి ఇంతే చాలు, ఉన్నవి ఏవియో ఉన్నవి ఇంతే చాలు. అధికములకేమి అవి ఎప్పుడైనా కల్గు. వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు, వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు, వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు. ఒక్క రీతి నాపై అనుగ్రహమున్న చాలు, వీడు నా భక్తుడని ఎల్లవేళ నీకు. ఒక్క రీతి అనుగ్రహమున్న చాలు.
స్వామి గురించి అంటే ఇక్కడున్న చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, స్వామితో ఎన్నో అనుభవాలు పొందిన వాళ్ళు ఉన్నారు. స్వామితో బ్యూటీ ఏంటంటే నాకు నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు, నిత్య నూతనం సత్య సనాతనం మన స్వామి. ఎందుకు అంటే కనుక ఇక్కడ ప్రసాద్ గారు ఉన్నారు, మొన్ననే ఆయన ఇంటర్వ్యూ విన్నాను రేడియో సాయిది, ఒకసారి కాదు చాలాసార్లు విన్నాను. అలాగే మనందరికీ మోస్ట్ డియరెస్ట్ సాయి ఫ్యామిలీ మెంబర్ అనిల్ కుమార్ గారు మొన్ననే పరమపదించారు, ఆయనవి విన్నాము. అలా మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే ఎంతమంది భక్తులు, ఎన్ని అనుభవాలు, ఒక్క స్వామితో ఎంతమందికి అనుభవాలు, ఎన్ని రకాల అనుభవాలు, ఒకటే టైం ఫ్రేమ్లో ఎన్ని అనుభవాలు. ఒక నిమిషంలోనే అక్కడే ఉంటాడు స్వామి. ఒకరి అనుభవం వాళ్ళ పర్సెప్షన్లో ఒకటి, అక్కడే కూర్చున్న ఇంకో భక్తుని అనుభవం ఇంకో విధంగా ఉంటుంది. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఏంటంటే బ్రష్ టు బ్రహ్మన్ స్వామి టచ్ చేయని టాపిక్ అంటూ లేదు. ప్రైమరీ స్కూల్ పిల్లాడిని పిలిచి ఎన్నోసార్లు విన్నాము, అది జాయ్ ఐస్ క్రీమ్ గురించి కావచ్చు, ఇడ్లీ తిన్నావా లేదా గురించి కావచ్చు. హైయర్ సెకండరీ పిల్లల్ని పిలిచి బ్రింజాల్ కర్రీ హాస్టల్లో ఎలా ఉందని అడగచ్చు. అలానే కామావధాని గారితో దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళతో అద్వైత సిద్ధాంతం గురించి స్వామి మాట్లాడిన విషయాలు విన్నాము. అంటే ద రేంజ్ ఎట్ విచ్ అవతార్ కవర్స్ డిపెండ్స్ ఆన్ యువర్, మన యొక్క ఎంత మాత్రమున ఎవరు తలుచిన అంత మాత్రమే నేను, ఎంత మాత్రమున నువ్వు ఎంత తలుచుకుంటావో భగవంతుడు అంత మాత్రమున నీ లోపల నీ జీవితంలో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. సో నా అనుభవాలు, నాకు స్వామి ప్రసాదించిన అనుభవాలు అదొక చాప్టర్ అంతే, ఒక పేజ్లో ఒక హాఫ్ పేజ్, ఫ్యూ లైన్స్ అంతే. జస్ట్ టు గివ్ ఇంట్రొడక్షన్, నేను హైదరాబాద్ నుంచే మా ఫాదర్ 1969 నుంచి స్వామి యొక్క డివోటీ ఫ్రమ్ ద ఏజ్ వెన్ హీ వాజ్ 17. ఆయన 17 years ఉన్నప్పటి నుంచి. సో ఇందాకే గుణా బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు సర్టెన్ ఫ్యామిలీస్, స్వామి డివోటీస్గా ఉన్న ఫ్యామిలీస్లో కొంతమందికి ఏంటంటే ఇట్స్ ఎ జర్నీ. నేను భగవంతుని కనుక్కుంటున్నాను, నువ్వు భగవంతుని కనుక్కుంటున్నావు, పద కలిసి కనుక్కుందాం. కానీ కొన్ని ఫ్యామిలీస్ ఎలా అంటే నేను ఆల్రెడీ కనుక్కున్నాను, నువ్వు కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆయన భగవంతుడు నేను చూపిస్తున్నాను పద. సో ఐ బిలాంగ్ టు దట్ ఫ్యామిలీ వేర్ ఆల్రెడీ ఫాదర్ నోస్ హీ ఈస్ గాడ్ అండ్ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద రూట్. బట్ ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ హీ బిలీవ్డ్ దట్ స్వామి ఈజ్ గాడ్. నౌ ఐ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ మై కండిషన్. నా యొక్క విశ్వాసాన్ని ఎప్పుడూ పోనివ్వకుండా ఆయన భగవంతుడని కాన్ఫిడెంట్గా నమ్ముతూ నా జీవిత ప్రయాణం చేయడమే నేను చేయగలిగింది. సో మా ఫాదర్ 1969 నుంచి డివోటీ. సో మేము కూడా చిన్నప్పటి నుంచి భజన్స్కి వెళ్ళడము, చిన్నప్పటి నుంచి నారాయణ సేవ, చలివేంద్రం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మా సమితి వచ్చి సరూర్ నగర్ సమితి, ఇప్పుడు ఐ థింక్ ఇట్స్ జోన్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ సమితి. దట్ టైమ్ ఇట్ వాజ్ ఎ సమితి. మాకు తెలిసినంత వరకు ఒక చిన్న గుడిసెలో ఉండేది. అండ్ ఆ గుడిసెలోకి వెళ్ళి వీ యూస్ టు ప్రే టు భగవాన్ ఎవ్రీడే. ఒక చిన్న ఫోటోగ్రాఫ్ ఉండేది. ఎవ్రీడే దేర్ యూస్ టు బి భజన్. ఒకటి ఫాదర్ నేర్పించింది ఏంటంటే ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా భజన్ టైంకి మాత్రం యూ హ్యావ్ టు ఎంటర్ ద సమితి. అది స్కూల్ ఉండనివ్వండి, ట్యూషన్ ఉండనివ్వండి, ఏదన్నా కానివ్వండి. దట్ డిసిప్లిన్ వాజ్ ఆల్రెడీ ఎవ్రీ టైమ్ ఇట్ వాజ్ దేర్. సో ఇలా జరుగుతున్నప్పుడు అంటే ఎట్ డిఫరెంట్ లెవెల్స్, అంటే ఎవరి లెవెల్లో వాళ్ళకి, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరి లెవెల్లో వాళ్ళకి వాళ్ళ డిజైర్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నా టెన్షన్, నా స్ట్రగుల్స్ ఏంటంటే మై ఓన్ యూనిట్ టెస్ట్స్, మై ఓన్ హాఫ్ ఇయర్లీ టెస్ట్, క్వార్టర్లీ టెస్ట్స్ ఇవన్నీ ఉండేవి. ద ఓన్లీ మంత్ర ఫాదర్ అండ్ మదర్ గేవ్ ఈజ్ యూ టాక్ టు స్వామి, స్వామి విల్ డూ ద బెస్ట్ ఫర్ యూ. యూ రైట్ ఎ లెటర్ టు స్వామి, స్వామి పాదాల దగ్గర నువ్వు పెట్టు, స్వామి చూసుకుంటారు. ఇట్స్ అ బ్లైండ్ ఫెయిత్. అంటే ఏంటంటే ఎప్పుడు కూడా స్వామిని చూసింది లేదు. టు బీ హానెస్ట్, నేను పుట్టినప్పటి నుంచి నేను చెప్తున్న టైం
అట్లీస్ట్ ఫర్ 6-7 years వీ హ్యావ్ నాట్ గాన్ టు పర్తి. స్వామి అంటే ఎలా ఉంటారు, ఆయన మాట్లాడతారు, ఈ విషయం నాకు ఇట్ వాజ్ నాట్ వెరీ ఇంప్రింటెడ్. సో ఈ టైంలో ఉన్నప్పుడు ద ఓన్లీ థింగ్ వాజ్ ఫాదర్ టోల్డ్ టు డూ దిస్, యూ డూ దిస్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్, దెన్ యూ కంటిన్యూ డూయింగ్ ఇట్. సో ఇలా ఉన్నప్పుడు సర్టెన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇన్ దట్ మందిర్ వాజ్, ఒక పెద్ద ఫోటో ఉండేది ఇలా స్వామిది, దాని మీద ఒక 11-12 మందార పువ్వులు పెట్టేవాళ్ళు రెడ్ కలర్వి. నా ఐస్ టు ఫీల్ రేపు యూనిట్ టెస్ట్ ఉందంటే కనుక, మ్యాథమెటిక్స్ ఉందంటే కనుక రైట్ సైడ్ నుంచి 4th ఫ్లేవర్ పడితే ఇన్ని మార్క్స్ వస్తాయి, లెఫ్ట్ నుంచి ఇది పడితే ఇన్ని మార్క్స్ వస్తాయి. సో ఐ యూస్ టు హ్యావ్ మై ఓన్ క్యాలిక్యులేషన్స్ విత్ భగవాన్ అండ్ invariably I didn't tell anybody, for many years I didn't tell anybody, only when Samarpan comes I am just sharing. Invariably నేను ఏది ప్రే చేసి ఏ ఫ్లేవర్ అనుకున్నానో ఆ ఫ్లేవర్ పడేది, అది కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ 1 day 2 day, ఇట్ ఈస్ ఎవ్రీడే అఫేర్. బట్ దట్ వాస్ ద కనెక్షన్ విచ్ భగవాన్ ఈస్ గివింగ్, స్ట్రెంథనింగ్ మై ఫెయిత్ దట్ if this is happening, then that is going to happen. So whether I study, whether I don't study, I'm not telling ever chadavaddan cheppatledu, but all that I'm saying is effort wise you put in, grace wise it flows. That is what I learnt, and this used to happen. But the anchor ante deeniki madhyalo unna mottham anta em nadipistondi ante bhajan is one thing. Nagar Sangeetam bhajan ante naaku 3 years unnappu nunchi kuda ma father చాలాసార్లు సమర్పణలు చెప్పాను, కొట్టి మరీ తీసుకెళ్ళేవాళ్ళు నగర సంగీతానికి, కొట్టి మరీ మా అన్నయ్యని నన్ను నగర సంగీతం తీసుకెళ్ళేవారు. ఆబ్వియస్లీ మదర్ విల్ ఫీల్ బ్యాడ్, 3 years కిడ్ యూఆర్ హిట్టింగ్, 7-year కిడ్ యూఆర్ హిట్టింగ్ జస్ట్ బికాస్ వాళ్ళు నగర సంగీతానికి రావట్లే అని. ఫాదర్ ఈస్ టు టెల్ దట్ ఈరోజు వాళ్ళు దెబ్బలు తిన్నా పర్వాలేదు, కానీ ఈ దెబ్బ వాళ్ళ మంచి కోసమే. టుమారో దే ఆర్ గోయింగ్ టు ఫీల్ మోర్ కనెక్టెడ్ టువర్డ్స్ గాడ్. నౌ ఇఫ్ ఐ డోంట్ టీచ్ the hard way, they will never learn the right lessons. That's how it used to happen. ఆ నగర్ సంగీతానికి వెళ్ళేది ఎట్లా అంటే, సమితి యూస్ టు కవర్ లైక్ 7 to 10 kilometers రేంజ్లో ఉండేది ద కవరేజ్. సో పొద్దున్న ఎక్కడో 7 to 10 kilometers నడవాలి, నడిచి వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఫాదర్కి వెహికల్ లేదేం లేదు. ఈస్ టు క్యారీ మీ అండ్ ఈస్ టు క్యారీ మై బ్రదర్ లైక్ దిస్. 4 o'clock స్టార్ట్ చేస్తే 4:30, 4:45 బ్రిస్క్ వాక్ హీ యూస్ టు డూ. ఎక్కడో మధ్యలో ఒక అంకుల్ ఎవరో ఒక స్కూటర్ వేసుకొచ్చేవాళ్ళు, అక్కడి నుంచి పికప్ చేసుకొని హీ యూస్ టు టేక్ అస్ ద నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద డిస్టెన్స్. దట్ ఈస్ ద రెగ్యులర్ అఫేర్. ఆ లేచేంత వరకు మాత్రమే అది. ఆ లేచాక ఇట్ యూస్ టు బి ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ జాయ్. ఎంత జాయ్ అంటే ఇట్ కెనాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ నౌ. దట్ వాస్ ద అమౌంట్ ఆఫ్ జాయ్ వీ ఎక్స్పీరియన్స్డ్. అండ్ దిస్ వాస్ కంటిన్యూయింగ్ టిల్ మై 12th standard వెన్ ఐ వాజ్ హియర్. నా 10th standardలో నాకు గుర్తు, చాలామంది అంకుల్స్ యూస్ టు టెల్ మై ఫాదర్, 10th standard అండి, అందరు చదువుకుంటున్నారు, వీడిని భజన్ అని చెప్తున్నారు. ఫాదర్ యూస్ టు టెల్, వీడు 10th ఫెయిల్ అయినా పర్వాలే కానీ ఆ స్వామి పాదాలు మాత్రం వాడు వదలకూడదు. అండ్ ఇట్స్ అ రెగ్యులర్ లెసన్, రైట్? ఎవ్రీబడి సేస్ నవ్ డేస్, ఇఫ్ యూ డోంట్ స్టడీ హోల్ ఇయర్, నువ్వు చదవకుండా ఆ 2 రోజుల్లో చదివేసి వెలగబెట్టేది ఏం లేదు. సో ఫాదర్ యూస్ టు టెల్, చదువు ఉంటే కనుక మొత్తం సంవత్సరం చదవాలండి, 2 రోజుల్లో చదివి వాడు ఎదగబెట్టేదే ఉంది. So that used to be the condition from where I hail from. In between, the biggest anchor is Shivam. మా అన్నయ్య నేను అప్పట్లో ప్రాసెస్ ఉండేది, కృష్ణమోహన్ గారు, సూర్యనారాయణ మూర్తి గారు, వీళ్ళంతా పెద్దవాళ్ళంతా ఉండేవాళ్ళు, సెలెక్ట్ చేశారు. సో ఎవ్రీ థర్స్డే వీ యూస్ టు గో అండ్ సింగ్ భజన్స్. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ వీ హ్యాడ్. నౌ హౌ డిడ్ ఐ గో ఇన్ టు పుట్టపర్తి? ఆఫ్టర్ 10th standard ఐ అప్లైడ్, పుట్టపర్తికి అప్లై చేశాను 11th standardకి. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ గెట్ త్రూ. అండ్ మై బ్రదర్స్, లైక్ మై బుర్రకథ పార్ట్నర్స్ రఘురామ్ అండ్ సాయి ప్రభాకర్, both of them got into the 11th standard there. So my connection with both of them is from then. Though నాకు సీట్ రాకపోయినా I got connected to them then. And then I have to narrate a story here, how a guru plays a role. స్వామి కెన్ యాక్ట్, స్వామి మన జీవితంలో గురువు కింద రావచ్చు. స్వామి గురువు నుంచి తనని తాను మనకు చూపించి భగవంతుడి కింద మారచ్చు. కాకపోతే మాకు మాత్రం ఇన్ మై జర్నీ విత్ స్వామి ఫర్ ద లిటిల్ టైమ్ ఇన్ ద ఫిజికల్ ఫ్రేమ్,
ఇట్లానే ఒక సత్సంగ్ మా సమితిలో 2000 ఇయర్లో మాకు ఒక మందిరం వచ్చింది. ఇలానే దెర్ వాజ్ వన్ పర్సన్, ఒక వక్త వచ్చి మా సమితిలో మాట్లాడారు. ఎలాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు? జీవి సుబ్రహ్మణ్యం గారు, ముదిగొండ వీరభద్రయ్య గారు, ఇలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళు. సో ఒక 8th స్టాండర్డ్ కిడ్ 9th స్టాండర్డ్ కిడ్కి ఆ లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టు అండర్స్టాండ్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది నాకైతే ఇట్ యూస్ టు బి బౌన్సర్స్ ఆన్ మై హెడ్. వాట్ వాజ్ అపీలింగ్, నాకు ఏదైతే అపీలింగ్గా ఉండేదంటే సంథింగ్ వెరీ సింపుల్ వర్డ్స్. ఇఫ్ యూ కెన్ టెల్ ఎనీథింగ్ అబౌట్ స్వామి స్టోరీస్, దీస్ ఆర్ ద వన్స్ విచ్ యూస్ టు అట్రాక్ట్ ఐ థింక్ ఎనీబడి. ఇఫ్ యూ సీ స్వామిస్ డిస్కోర్స్ ఆల్సో, 1 hour డిస్కోర్స్లో ఒక 10 minutes a portion will be there as primary school kid can connect with himself. ఆ 10 నిమిషాల్లో వాడు నవ్వుతాడు, తర్వాత వాడు పడుకుని పోతాడు. అలానే ఒక కాలేజ్ స్టూడెంట్ హీల్ హ్యావ్ హిస్ పోర్షన్ ఇన్ డిస్కోర్స్. సో హీ కవర్స్ వైడ్ వెరైటీ. ఈ యొక్క వక్త వచ్చి మాట్లాడినప్పుడు ఐ వాజ్ సో అట్రాక్టెడ్. హీ వాజ్ నరేటింగ్ సమ్ ఎక్స్పీరియన్సెస్ 1960s 50s 70sవి నరేట్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఫ్లోర్డ్ అనమాట. ఎంత బాగుంది, అరే స్వామి అంటే ఇంత బాగుంటుందా, ఇంత బాగా చెప్తున్నారు ఈయన అని. అప్పుడు ఏజీస్ ఆఫీస్లో సాయి ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన కండక్ట్ చేసేవాళ్ళు మా సమితిలో. ఏజీస్ ఆఫీస్కి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా సమితి వరకు తీసుకొచ్చేవాళ్ళు. కట్ షార్ట్, నేను చాలాసార్లు ఆయన అడిగాను మళ్ళీ ఈ అంకుల్ని ఎవరైతే వచ్చారో ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ అని. ఇట్ డింట్ హ్యాపెన్. నా 10th స్టాండర్డ్ అయిపోయాక అప్లై చేశాను, సీట్ రాలేదు. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ ఇట్ టు స్టడీ ఇన్ పుట్టపర్తి. 12th స్టాండర్డ్ వచ్చింది. 12th స్టాండర్డ్ అయిపోయాక అగైన్ ఐ అప్లైడ్. 12th స్టాండర్డ్లో ఒక చిన్న, ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ స్మాల్ మిరాకిల్ విచ్ హ్యాడ్ హ్యాపెండ్. యూజువల్గా పుట్టపర్తికి అప్లై చేసినప్పుడు కాల్ లెటర్ అని వస్తుందన్నమాట. యూ విల్ గెట్ ఎ కాల్ లెటర్ దట్ ఓకే నువ్వు ఈ సబ్జెక్ట్కి అప్లై చేసావు, ఈ సబ్జెక్ట్కి యూ హ్యావ్ టు ప్రిపేర్ దీస్ సబ్జెక్ట్స్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని. నేను అలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మా అక్క వాళ్ళ అబ్బాయి, ఈ జస్ట్ 2 years old, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే మా బావగారు మ్యాథ్స్ టీచర్. సో ఆయన సమ్స్ అన్నీ ఇచ్చేవాళ్ళు పొద్దున్న. ఈ యూస్ టు గో టు స్కూల్ టు టీచ్ ద కిడ్స్. ఈవినింగ్కి వచ్చేటప్పటికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఉండాలి నేను. దట్స్ హౌ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ ఎవ్రీ డే. సడన్గా ఒకరోజు మా అక్క వాళ్ళ అబ్బాయి హూ ఈజ్ 2 years old, హీ వాజ్ ప్లేఫుల్లీ ఒక ఇంక్ పెన్ తీసుకొని నా కళ్ళలో ఇసిరేటప్పటికి దెర్ వాజ్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్వెల్లింగ్ వచ్చేసింది. దో ఐ వాజ్ సో ఐ యూస్ టు లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై ఫాదర్, బట్ ఫాదర్ ఈజ్ అ ఫాదర్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ am more comfortable mother. Any mischief, share with mother. Any great things you did in bhajan, you share with father. He connects here, he connects there. So I waited for my mother in the evening. 6 o'clock my mother office నుండి వచ్చాక I told, needless to say, she saw that and what had happened, and then they took me to hospital, and immediately they asked to do a surgery. Surgery chesaka Dr. Subbarao garani Vanasthalipuram, and then he said, tomorrow morning we'll open this thing. If he is able to see, he is able to see. If it is not, it is not. So next day morning వెళ్ళినప్పుడు I was not able to see. So I was weeping and weeping and weeping. Though the previous night operation ayantasepu I used to weep within. I couldn't control, I wept out. And then he said, this is not a good sign, you should not weep. And the reason he asked me, and the reason I spelled out was, ఎందుకు ఏడుస్తున్నా అంటే ఆల్రెడీ 10th స్టాండర్డ్ తర్వాత ట్రై చేసాను రాలేదు, 11th స్టాండర్డ్ తర్వాత మళ్ళీ 11th స్టాండర్డ్ 1 year పోయినా పర్వాలేదని ట్రై చేసాను రాలేదు, 12th స్టాండర్డ్ వాట్ ఈస్ ద టెస్ట్ స్వామి, ఎలా పెడుతున్నావు నాకు, ఇప్పుడు ఈ కన్ను ఒకటి కనిపించకపోతే హౌ విల్ ఐ స్టడీ, నువ్వు కాల్ లెటర్ పంపించినా నేను ఎలా చదువుతాను, చదివాక దాన్ని ఎలా రాస్తాను, రాశాక సెలెక్ట్ అవుతే అక్కడ ఎలా సెలెక్ట్ అవుతాను, మెడికల్ టెస్ట్ విల్ బి దేర్. సో ఐ సీ ఎ హ్యూజ్ స్టెప్స్ ఆఫ్ హర్డిల్స్. దాంతో బాధపడుతుంటే అనదర్ మిరాకిల్ 23rd of April ఒక కాల్ లెటర్ వచ్చింది, ఇంకో సెకండ్ కాల్ లెటర్ ఐ గాట్ సేయింగ్ దట్ ముందర కాల్ లెటర్ ఇగ్నోర్ చేయండి, సెకండ్ కాల్ లెటర్ యూ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. సెకండ్ కాల్ లెటర్లు ఏంటంటే సింపుల్ సబ్జెక్ట్స్, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. 3 subjects నువ్వు మ్యాథమెటిక్స్ లాగా సాల్వ్ చేయగలే, ఎవరో ఒకరు చదివితే కానీ సరిపోతుంది. సో మై ఫాదర్ వాజ్ సిట్టింగ్ బిసైడ్ మై బెడ్, హీ ఈజ్ రీడింగ్ ఇట్. మొత్తం టెక్స్ట్ బుక్ అంతా చదువుతూ ఉండేవాళ్ళు.
and I used to memorize whatever. The D-Day came when we went to Puttaparthi May 7th. అక్కడ ఫైనల్గా ఒక బోర్డులో లిస్ట్ పెడతారు ఏంటంటే దిస్ ఈజ్ ద ఎగ్జామ్ యూ నీడ్ టు రైట్, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ అని. ఆ సబ్జెక్ట్స్లో చూస్తే మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ అని ఉంది. టోటలీ అంటే ఐ థాట్ స్వామి డిసైడెడ్ దట్ హీ విల్ నాట్ గివ్ మీ. మ్యాథ్స్ చేసా కానీ స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ టోటలీ బౌన్సర్స్ నాకు అది. దెన్ ఐ టోల్డ్ దెమ్ ఈ 2 కాల్ లెటర్స్ వచ్చినాయండి, నో దిస్ ఈస్ ద ఫైనల్ లిస్ట్. I just went, sat, cried. Half my answer sheet, the paper which they given was full of wet. With that weeping, I wrote whatever ABCD, just say Sai Ram and B, Sai Ram C, Sai Ram D, like that I wrote. And then I came back, 100% sure that I'll not get, but tremendous amount of faith that Swami will do something this time. గణేష్ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను. హౌ మెనీ ఐ డిడ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఈవినింగ్ 3 o'clock నుంచి ఆల్మోస్ట్ లైక్ నైట్ 10 till they closed ఐ డిడ్ ఇట్. పడుకున్నాం. పొద్దున్న వచ్చాడు మా ఫాదర్, ఫస్ట్ లేచి వెళ్ళారు. వెళ్ళి చూశాక ఇన్ ద హోల్ బీకామ్ లిస్ట్ మై నేమ్ ఈజ్ నాట్ దేర్. అండ్ దెన్ హీ కేమ్ అండ్ టోల్డ్ అరవింద్ రాలేదు ఈసారి. ఐ వాజ్ అక్కడికక్కడ లిటరల్గా కుప్పకూలిపోయి ఐ క్రైడ్ ఆన్ ద ఫ్లోర్. Morning it was 5:30 and then father told no, let us go again, let us see again. So ఈ మొత్తం బీకామ్ అయిపోయాక హీ ఈవెన్ సా ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అన్నీ. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ రియోట్ ఫర్ సంథింగ్ కాల్డ్ ఎకనామిక్స్, సంథింగ్ కాల్డ్ స్టాటిస్టిక్స్, సంథింగ్ కాల్డ్ మ్యాథమెటిక్స్. వేర్ ఆర్ యూ లుకింగ్, వాట్ ఇట్స్ నాట్ కమ్. దెన్ ఫైనలీ ఇట్ ఈస్ దేర్ ఇన్ BA. మై నేమ్ ఈస్ దేర్ ఇన్ BA. నౌ సీ ద హోల్ గోల్, నా గోల్ అంతా ఎలా ఉంటుందంటే పుట్టబర్తికి వెళ్ళాలి, స్వామి దగ్గర చదవాలి. ఏ సబ్జెక్టు, ఏం చదువుతున్నావు ఏం లేదు. అక్కడ అయిపోయింది, ఇంటర్వ్యూ అయిపోయింది, ఎవ్రీథింగ్ హ్యాపెండ్. కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ రాగానే సమితికి వెళ్ళంగానే సీట్ వచ్చింది. ఆ ఇయర్ మా బ్రదర్కి MBA వచ్చింది, నాకు ఇందులో వచ్చింది. సీ ద ప్లే ఆఫ్ ద వరల్డ్ అండ్ హౌ ఇట్ కెన్ డిస్టర్బ్ యూ. ఎవ్రీబడి వాజ్ డిస్కసింగ్ అరవింద్కి సీట్ వచ్చిందంట BAలో. BAయో చదువుతారండి ఈ కాలంలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదివితే ఇంజనీరింగ్, అది లేకపోతే మెడిసిన్, ఈ 2 లేకపోతే BSc, అది లేకపోతే బీకామ్, ఇంకా దేనికి పనికిరాని వాడు ఎవడం ఉంటే అది BA. సో వెన్ దే కంటిన్యూస్లీ టాక్డ్ అబౌట్ ఇట్ ఐ వాజ్ వరీడ్, ఓ మై గాడ్ రియలీ ఇదేదో అవుతుందని. దెన్ మై బ్రదర్ who is like almost like a mentor and a guide post even till today, he told always circle back to what you want. You wanted to get a seat, you wanted to be close to Swami. Now he told me one situation, నువ్వు గనక బృందావన్కి వెళ్ళుంటే బీకామ్ తీసుకొని 3 years you would have studied in Swami's college, but everyday darshan you won't have. What is the point in crying when you cried for Swami to be there in your life and Swami has changed everything? బీకామ్ తీసేసి BA ఇచ్చారు, చదువు. బీకామ్ చదివితే 2 years చదువుతావు, MBA 5 years చదవగలుగుతావు. BA చదువు, MA చదువు, MBA చదువు, ఇంకో 2 years ఎక్స్ట్రా చదువుతావు స్వామి దగ్గర. దిస్ ఈజ్ హౌ ఈ పుట్. దెన్ ఐ ఫెల్ట్, ఓ దిస్ ఈజ్ రియలీ గుడ్, అమేజింగ్. సో ఐ వెంట్ ఇన్. నౌ ద బిగ్గర్ టెస్ట్, ద టెస్ట్ ఈజ్, మాకు అక్కడ మెడికల్ టెస్ట్ ఉంటుంది వెన్ యూ జాయిన్ ద హాస్టల్ and they will go through everything. Now I am worried about this eye because I am not able to see anything. It's pitch dark for me, the right eye. And then what had happened, అక్కడ ఒక ఎల్లో కార్డ్ ఉంటుంది మా హాస్టల్లో జాయిన్ అయినప్పుడు. ఆ హాస్టల్లో జాయిన్ ఎల్లో కార్డ్ ఏంటంటే ఇట్స్ ఏ పాస్, ఇవన్నీ పాస్ అయ్యాడు అని వార్డెన్ దగ్గర అది పెట్టుకునేవాళ్ళు వాళ్ళది. somehow the 53 students have passed, అంటే they have gone through the test. ద ఓన్లీ ఫెలో హూమ్ ఇగ్నోరెంట్గా ఉన్నది ఏంటంటే నేనే. ఆ హెల్త్ టెస్ట్కి వెళ్ళలేదు, నన్ను ఎవడు అడగలేదు, ఏం కాలేదు. ఐ డోంట్ హ్యావ్ దట్ హెల్త్ కార్డ్ ఎట్ ఆల్. అది అలా అయిపోయింది. ఐ వెంట్ బై అండ్ కంటిన్యూడ్ టు జాయిన్ ఇన్ హాస్టల్ అండ్ దెన్ గోయింగ్ ఆన్. ఎవ్రీ డే, జూన్, జూలై, ఆగస్ట్, ఎవ్రీ డే 3 letters I used to keep with me saying that, Swami, you have given such a beautiful form to the humanity. ఇంత బ్యూటిఫుల్ ఫామ్ ఇచ్చారు, అక్కడెక్కడో ఉన్నవాడిని నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. బట్ యు ఆర్ గివెన్ ఓన్లీ 1 eye టు సీ యూ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ విత్ 2 eyes. ఇలా రాసుకొని రోజు ఇదే మ్యాటర్ ఉండేది. రోజు లెటర్ 3 పెట్టుకున్నాను. ఎందుకు? ఒకటి, స్వామి గోల్ఫ్ కార్లో వచ్చినప్పుడు వెనకాల సైడ్ వచ్చినప్పుడు అక్కడ పికప్ చేస్తారని, పరిగెత్తుకుంటూ వచ్చి బర్త్డే బాయ్స్ దగ్గర కూర్చొని
అక్కడ కూడా తీసుకోకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళి భజన్ హాల్లో కూర్చోండి. దేర్ వర్ డేస్, మూడు లెటర్స్ స్వామి ఒకటే రోజు తీసుకున్నారు. హీ నెవర్ స్పోక్, హీ జస్ట్ స్మైల్డ్, అలా ఉన్నారు, ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. కట్ షార్ట్, August 14th, 1 day before Independence Day. మా బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో హరికథ, ఇది బుర్రకథ చేసిన వాళ్ళు, ప్రభాకర్, రఘురామ్, దే బోత్ వర్ డూయింగ్ ఆల్రెడీ హరికథ సక్కుబాయి పైన. సో నేను అనుకున్నాను, బికాజ్ ఐ వాజ్ ఆల్సో ఫస్ట్ యూజీ, అండర్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ ఇయర్ అదే. సో దే టోల్డ్ వీళ్ళిద్దరికి మైక్స్ పెట్టాలి, ఇలానే పెద్ద మైక్స్ ఉండేవి. సో బికాజ్ నాకు కన్నీ సరిగ్గా కనిపించట్లే కాబట్టి ఈ మైక్ ఇక్కడ ఉందనుకోండి, నాకు అక్కడ కనిపించేది, ఇక్కడ కనిపించేది మైక్, నాకు మనిషి ఇక్కడ ఉన్నాడు పెట్టాల్సింది. ఆ దాంట్లో ఆ ఆతృతలో ఏం చేశాను, ఆ మైక్ తీసుకొని ఇక్కడ పెట్టాను. ఇక్కడ పెట్టి స్వామి వాజ్ లాఫింగ్, ఇక్కడ ఉన్నారు అక్కడ పెడుతున్నావు నువ్వు అని. ఆ టెన్షన్లో ఏమైపోయింది నాకు తెలియని కూడా తెలియదు. ఎవ్రీథింగ్ ఇస్ సీన్ ట్వైస్. నేను ఇలా చూసేవాడిని, ఇలా చూస్తే నాకు కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ అలా చూడలేను అందరి ముందర. అలా చూసానంటే బయటపడిపోతాను. ఆ తర్వాత వెనకాలకి వెళ్తున్నప్పుడు పడిపోయాను. పడిపోతే స్వామి లాఫ్డ్, ఎవ్రీబడి లాఫ్డ్, ఎవ్రీబడి దే డిడ్ంట్ నో ఎందుకు అక్కడ పెట్టానో అర్థం కాలేదు, అయిపోయింది. దట్ నైట్ ఐ రోట్ ఎ లెటర్ టు స్వామి. స్వామి, దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అంతమందిలో కూడా యూ హ్యావ్ సీన్ మీ అండ్ లాఫ్డ్ ఎట్ మీ. ఫర్ పీపుల్ ఇట్ మే బీ డిఫరెంట్, ఏంటో పడిపోయాడు, ఎక్కడో పెట్టాడు ఏదో అని. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ అండ్ రోట్ ఎ లెటర్. బట్ అగైన్ ద మెసేజ్ వాజ్ వెరీ క్లియర్, స్వామి నాకు 2 కళ్ళు ఇవ్వండి చూడడానికి. అండ్ నెక్స్ట్ డే I went to the Mandir, Independence Day. There was a beautiful drama performed by 2nd PG. Mahidhar brother knows. And then as Swami was coming from Purnachandra, again I put, every day I used to see like this, and I could see the orange robe. For the first time in almost 4 months, it pettangane, it was not black, it was orange. And that's when I felt, I am actually able to see Swami. To prove, again, and we'll have, it is not doubting Thomas, but we have to prove scientifically that this is working. And next day we went to Super Specialty Hospital, and Dr. Prasad Garani, he was there at that point of time, head of the department. He has seen, yes, this is real, means he is able to see the eye as it is. So the Swami whom I used to see in Samiti is actually responding to me there. And the Swami responded here also, the Swami responded there also. Idi la avutundi. It's a beautiful moment. And after Harikatha, they decided that, inko abbayini evarna add chesthe burrakatha cheyochu kada, Swamiki chaala ishtam ani. And the person whom I have talked about starting lo, oka vakta vachi chaala beautiful ga maatladaru. So burrakatha anagane ఇద్దరు ఆల్రెడీ ఉండిపోయారు, హరికథ చేసిన వాళ్ళు, ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి. ఆ సెలెక్ట్ చేసినప్పుడు కొంచెం డైనమిక్గా ఉండాలి. డైనమిక్ అంటే వాడు పాడగలగాలి, కొంచెం అటు ఇటుగా ఉండాలి, చూడ్డానికి కొంచెం కామెడియన్గా ఉండాలి, చెప్పేటప్పుడు కూడా కొన్ని మాటలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏదో దే హ్యావ్ ఏ క్రైటీరియా. అండ్ దెన్ ఆడిషన్స్ అన్నీ ఒక రూమ్లో అవుతున్నాయి. దెన్ దీస్ 2 people, ప్రభాకర్ అండ్ రఘురామ్, బోత్ ఆఫ్ మై క్లాస్మేట్స్, దే సజెస్టెడ్ మై నేమ్. వాళ్ళ రూమ్లో ఉండేవాడిని. I used to feel myself as a bathroom singer. They told, no, actually you sing well. No, I told, I don't know ra babu, Shruti ivanni delivera babu ante, లేదు నువ్వు రా ఫస్ట్ అయితే అని తీసుకెళ్లారు. I enter that room and what I see is that person who came in my 9th standard sitting there. Who is he? He is Krishna Bhaskar sir. He is Krishna Bhaskar sir, and without even, అంటే there is no second thought for me. అసలు నేను ఏం మాట్లాడుతున్నా ఏ లోకంలోనూ నాకే తెలియదు. I just started telling sir, I was looking for 3 years, నాకు ఇట్లా అయింది అట్లా. బాబు ఎవరు నువ్వు అసలు, లైక్ I know only you are a student, what is that you are trying to tell? Then 2 minutes I have taken and told him, sir ఒక సమితికి వచ్చారు, ఇలా అయింది. I am very happy that whether I get selected or not secondary, first I saw you. Then the padyam which I sang at the beginning is the padyam I sang for the audition. Enduk paade ante, that is the only padyam I know my father used to sing from my childhood.
ప్రతి భజన్లో ఈ పద్యం పాడేవాళ్ళు. అండ్ యూస్ టు బి వెరీ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. ఈచ్ లైన్, ఈచ్ వర్డ్ హీఈస్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్. అండ్ హీ లెఫ్ట్. He actually lived his life like that. He is living his life like that. Unknowingly, I just sang this and they felt so happy. Good. And this much is enough for the Burakatha. Ani oka 3 days tarvata results icharu, అయిపోయింది. And then we started preparing for the Burakatha. ఆయన ఒక స్టోరీ రాశారు. రోజు ఐఎమ్ టెలింగ్ యూ, such a dedicated soul, కృష్ణ భాస్కర్ గారు. He used to come from here. ఇవాళ ఈవినింగ్ చెప్పేవాళ్ళం, సార్ బయలుదేరి రండి సార్ అంటే. ఐ థింక్ సారథి బ్రదర్ యూస్ టు హెల్ప్ మెనీ టైమ్స్ ఫర్ ద బస్ టికెట్స్. అండ్ హీ యూస్ టు కమ్ ఆల్ ద వే. అండ్ ఐ టెల్ యూ హౌ డెడికేటెడ్ హీ వాస్. పొద్దున్న 4 o'clock, 3:30 యూస్ టు గెట్ అప్ ఇన్ హిస్ రూమ్ ఇన్ ఆశ్రమ్. 4 o'clockకి బయలుదేరి ఆశ్రమంలో నడిచి ఆల్ ద వే, దో హాస్టల్ వాళ్ళు వెహికల్ ఇస్తా అన్నా కూడా నో, హీ యూస్ టు వాక్ డౌన్ టు హాస్టల్. 4:30 కల్లా ఉండేవాళ్ళు, మేము 5:15కి వచ్చేవాళ్ళము. Practice begins from 5:15 to 7:30. Every Burakatha we used to practice like that for 2.5-3 hours early mornings for about 2.5-3 months. ఆ తర్వాత he used to feel ఒక షేప్కి వచ్చింది, దీన్ని స్వామి దగ్గర తీసుకెళ్ళి వీళ్ళు ఆఫర్ చేయొచ్చు అనే దానికి వచ్చేదన్నమాట. సో ఇట్ వాజ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. దసరా అయిపోగానే స్వామి వాజ్ లిటిల్ రిలాక్స్డ్ అండ్ దే థాట్ ఓకే ఇప్పుడు దీన్ని బుర్రకథ పెడదామని. ఫస్ట్ డే వీ పుట్ కాస్ట్యూమ్, కూర్చున్నాము. వెనకాల ఇట్లానే మందిర్, భజన్ మందిర్ హాల్లో స్వామి వచ్చి కూర్చున్నారు. చూస్తూ ఉన్నారు, అక్కడే ఉన్నాము. మమ్మల్ని ముగ్గురిని చూశారు, ఇలా ఇలా అన్నారు, భజన్స్ చెప్పారు, భజన అయిపోయింది, వెళ్ళిపోయారు హారతి తీసుకొని. మళ్ళీ ఒక 4 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కాస్ట్యూమ్ వేసి కూర్చున్నాము. మళ్ళీ చూశారు, మళ్ళీ నవ్వారు దూరం నుంచి, మళ్ళీ భజన చేయించారు, మళ్ళీ వెళ్ళిపోయారు. సో ద చర్న్ అంటే ఒక ఇంట్రాస్పెక్షన్ స్వామి వాంట్స్ యూ టు గో త్రూ. ఏదన్నా జరగలేదంటే కనుక సమ్టైమ్స్ ఫైన్ ట్యూనింగ్ హ్యాస్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్. సో మా అంతటి మేమే వీఆర్ ఫస్ట్ యూజీ వార్డెన్ ఆఫీస్కి వెళ్ళి వీ క్రైడ్. 3 of us literally cried, saying that probably we 3 are not the right people to do this. అందుకే స్వామి లైక్ చేయట్లేదేమో. అండ్ దెన్ వార్డెన్ బీయింగ్ సచ్ ఎ స్వీట్ పర్సన్, శివశంకర్ సాయి సార్, హీ టోల్డ్, ఎక్స్ప్లెయిన్ టు మీ మార్నింగ్ టిల్ ఈవినింగ్ ఆర్ యూ ఫాలోయింగ్ స్వామీస్ లేట్ డిసిప్లిన్. ఎక్కడన్నా కూడా ఇంత మిస్ మ్యాచ్ అవుతుందా, డీవియేషన్ ఉందా? దెన్ ఈ ఫిగర్డ్ అవుట్ దట్ ఓకే ఫ్యూ డేస్ యూ హ్యావ్ నాట్ అటెండెడ్ సుప్రభాతం, యూ హ్యావ్ కమ్ టు ఫైర్ లేట్, యూ హ్యావ్ నాట్ డన్ దిస్, యూ హ్యావ్ నాట్ డన్. అలా ఆయన ఒక చిన్న ప్రపోజల్ చేసి ఇవన్నీ చేయండిరా ఒక 1 week, తర్వాత మళ్ళీ చూద్దాం స్వామి ఏం చేస్తారో. సో హీ మోటివేటెడ్ అస్ దట్ వే. సో వీ డిడ్ ఇట్ judiciously, getting up 4:30, practicing all that we did it. Come November 8th, 2004, evening కూర్చున్నాము. Swami came early and the program happened. He showered, like, the program name is Sai Sandesham Sai Sankalpam Burakatha. Beautiful. And then he showered so much of love, grace. చాలా సేపు మాట్లాడారు. అంతా అయిపోయాక స్వామి టోల్డ్, తలపాగాలు పెట్టుకున్నారు, తలకి భారంగా ఉంటుంది, తీసేయండి బంగారు, వెళ్ళి తీసేసి భజన్కి రమ్మన్నారు. సో వీ వెంట్. అక్కడ కూలర్ దగ్గరికి వెళ్ళి వీ స్టార్టెడ్ టేకింగ్ అవుట్. సడన్లీ దే కేమ్ అండ్ టోల్డ్ స్వామి ఈజ్ కాలింగ్ ఫర్ ఇంటర్వ్యూ. ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలిచారని. సో ఇట్ వాజ్ లైక్ షాక్. ఫస్ట్ ఇయర్లో ఉన్నాము, ఫస్ట్ బురకత్ చేసాము, ఫస్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అన్న షాక్లో ఉన్నాము. The bigger shock was, we went inside, Swami was sitting beautifully. He was holding something in his hand to gift us. And then, Swami ఏమంటున్నారో ఆలోచించకుండా, we started 3 of us in one chorus, Swami తప్పైపోయింది, Swami తప్పైపోయింది, Swami తప్పైపోయింది, Swami. And Swami said, ఏమైంది? Then I said, Swami, ఇంత పెద్ద స్టోరీలో, that's the first time we are doing. Burakatha typically is like 45 minutes, 1 hour, you have to stand వితౌట్ ఎనీ పేపర్. సీక్వెన్స్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, 24 songs ఉంటే ఒక సీక్వెన్స్ మర్చిపోయినా ఒక స్టోరీ ఎగిరిపోతుంది. అందులో ఏమైందంటే ఈశ్వరమ్మ గారు 3 కోరికలు కోరారు. ఆ 3 కోరికలు ఆ పాట మర్చిపోయాం మేము. స్వామి అన్నారు కంగారు పడకండి పాడండి అన్నారు. ఎంత గట్టిగా మనం పబ్లిక్ ముందర పాడతాం అలానే పాడుతుంటే స్వామి అన్నారు వద్దు వద్దు, నేను ఒక్కడనే వినాలి, వాళ్ళంతా వినక్కర్లేదు అన్నారు. సో వీ సాంగ్ దట్ సాంగ్.
ఆఫ్టర్ దట్ స్వామి అన్నారు, ఇవి ఎప్పుడో చేసేసాను సార్, నేను మా అమ్మ అడిగింది నేను ఎప్పుడూ చేసేసాను. అండ్ స్వామి ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ చెన్నై ప్రాజెక్ట్. అప్పుడే స్టార్ట్ అవుతుంది. హీ ఎక్స్ప్లెయిన్డ్ హౌ మచ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ పుట్టింగ్, వాట్ కైండ్ ఆఫ్ డివోటీస్ ఆర్ కమింగ్ ఇన్, ఎక్కడెక్కడి నుంచి పైపులు వేస్తున్నారు. దెన్ ఐ సెడ్, స్వామి ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ యువర్ మిషన్. అండ్ దెన్ స్వామి టోల్డ్, యువర్ మిషన్ అంటే నీ మిషన్ ఇప్పుడు ఏంటో చదవడం, పేరెంట్స్ హ్యాపీ చేయడం. నీ మిషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను ఇస్తాను, అప్పుడు చేయి బంగారు అన్నారు. ఇదంతా అయినప్పుడు ఏంటంటే వన్ థాట్ కేమ్ నాకు, అరే స్వామి ముందర పాడితే బాగుంటుంది కదా భజన్. ఇక్కడ భజన్ పుట్టబర్తిలో పాడాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ మెచ్చుకోవాలి. అంటే నువ్వు ఫాయర్లో పాడాలి, ఒక ప్రేయర్ హాల్లో ఉంటుంది, రెగ్యులర్గా పాడుతూ ఉండాలి. పాడుతూ ఉంటే సడన్గా ఎవరో ఒక సీనియర్ ఇన్ఛార్జ్ చూసి, సార్ ఈ అబ్బాయి బాగా పాడుతున్నాడు అంటే అవునా అని ఆయన పిలవడం. ఆయన పిలిచాక నీకు మళ్ళీ ఒక స్క్రూటినీ ఉంటుంది, ఇలా పాడు, ఆ స్కేల్ పాడు, ఈ హై పాడు, ఈ లో పాడు, అన్నీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్లో టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేశాక ఇఫ్ ఈ సాటిస్ఫైడ్ హీ టెల్స్ ఓకే నౌ నువ్వు లెటర్ రాసి స్వామికి అడుగు, స్వామి నేను పాడాలనుకుంటున్నా అని. స్వామి పాడాలి ఓకే అంటే అప్పుడు నువ్వు ప్రార్థించి వెనకాల కమ్బ్యాక్. అక్కడి నుంచి ఒక 1 month 2 months నీకు కోరస్ మైక్ ఇస్తారు ఫస్ట్. ఆ కోరస్ మైక్ పాడాక అప్పుడు నీకు ఫైనల్గా ఎప్పుడో ఒకరోజు భజన్ ఛాన్స్ వస్తుంది పాడడానికి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇలా ప్రాసెస్ ఉంటుంది. నాకు ఇదంతా నిజంగా ఫ్రాంక్గా చెప్తున్నా, ఇదంతా నాకు తెలియదు. దో మై బ్రదర్ ఆల్రెడీ అప్పటికే సింగర్, ఇంత ప్రాసెస్ అని నాకు తెలియదు. నేను డైరెక్ట్ స్వామి ఇంటర్వ్యూలో ఉన్నారు, నేను అడిగాను స్వామిని, స్వామి మీకు నా వాయిస్ నచ్చిందా అని అడిగాను. అంటే ఏమంటారంటే దాన్ని అజ్ఞానం ఉన్నప్పుడు యాక్చువల్గా ధైర్యం ఎక్కువ అంటారు యాక్చువల్గా. సో దట్ వే అనమాట. నా వాయిస్ నచ్చిందా అంటే స్వామి అన్నారు, చాలా బాగా పాడావు బంగారం అన్నారు. నేను భజన్ పాడొచ్చా స్వామి అంటే, ఏం నువ్వు పాడట్లేదా అన్నారు. లేదు స్వామి అంటే, ఇందాక పాడావే అన్నారు. లేదు స్వామి అది బుర్ర కదా, అది కాదు, భజన మందిరంలో భజన స్వామి అని. ఓకే పాడు అన్నారు. ఇమ్మీడియట్గా నాకేంటంటే పాడు అన్నారు, కానీ ఎప్పుడు పాడాలి, ఎప్పుడు స్వామి ఎప్పుడు పాడాలంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి పాద నమస్కారం చేసుకొని బయటకు వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చి భజన హాల్లో కూర్చో. నువ్వు కూర్చొని నువ్వు పాడాక నేను హారతి తీసుకొని వెళ్తా. స్వామి ఇంత క్లియర్గా చెప్పారనమాట. సో ఇంత క్లియర్గా చెప్పాక స్వామి ఏమైందంటే ఐ జస్ట్ వెళ్ళాను, చేంజ్ చేసుకున్నాను, వచ్చాను భజన్ హాల్కి. అంటే ఫ్రమ్ వేర్ ద రూట్స్ అంటే నేను అనేది సమితిలో మాకు ఒక హార్మోనియం ఉండేది కాదు, ఒక డోలక్ ఉండేది కాదు, ఏం లేదు, ఒక కంజీరా ఉండేది అంతే. ఎక్కడ నువ్వు స్టార్ట్ చేస్తే అదే శృతి, ఎక్కడికి నువ్వు వెళ్తే అదే పిచ్, అంతే. మనం డిసైడ్ చేసేస్తాం అది ఏందనేది, అక్కడ వాళ్ళు డిసైడ్ చేసేది ఏం లేదు. దిస్ ఈజ్ ద కండిషన్ ఫ్రమ్ వేర్ ఐఎమ్ కమింగ్. బుర్రకథలో ఐ కుడ్ సెట్ ఇన్ బికాస్ ఎవడో ఒకడు పాడుతుంటాడు, వాడికి వత్తాసు పలకడమే, తా అంటే తందానా అనడమే అంతే, మధ్యలో ఇంకేం లేదు. వాడు తందానా అంటే నేను కూడా తందానే, నాకు తప్పో ఒప్పో నాకు తెలియదు. శృతి ఎస్పెషల్లీ మ్యూజికల్ వైజ్ ఐఎమ్ ఇగ్నోరామస్ అనమాట, జీరో నాలెడ్జ్. అక్కడికి వెళ్ళంగానే మా భజన్ ఇన్ఛార్జ్ చూసి నేను ఎక్సైట్మెంట్లో చెప్పాను, సార్ స్వామి వాళ్ళు పాడమన్నారని. ఆయన ఇలా చూశారు నన్ను. యాక్చువల్గా ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఒక్కటే ఆయనకి ఏం తెలుసు అంటే, మీ బ్రదర్ నువ్వు పాడుతున్నాడని తెలుసు, నువ్వు ఇవాళ బుర్రకథ చేసావని తెలుసు, బియాండ్ దట్ ఐ డోంట్ హ్యావ్ ఎ క్లూ నువ్వు ఎవడో నాకు తెలియదు అసలు. నిజంగా స్వామి పాడమన్నారో లేదో. అప్పుడు ప్రభాకర్ హూ ఈజ్ లైక్ మై పార్ట్నర్, ఈ కేమ్ అండ్ టోల్డ్, సార్ లేదు సార్ స్వామి క్లియర్లీ టోల్డ్ ఇతను పాడాకే వాళ్ళు స్వామి హారతి తీసుకుంటారని. దెన్ ఐ రిమెంబర్ దట్ విచ్ భజన్ యూ వాంటెడ్ సింగ్ అని ఆయన అడిగితే, నేను మా అన్నయ్యకి చూస్తే మా అన్నయ్య అన్నాడు, నువ్వు స్వామి భజన్స్ ఎక్కువ విన్నావు కాబట్టి ఏదైనా స్వామి భజన్ తీసుకో అంటే, ఐ టోల్డ్ గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల. ఐ టోల్డ్ ఓకే ఐల్ సింగ్. ఆయన అడిగాడు వాట్ ఈజ్ యువర్ శృతి అని అడిగాడు ఆయన. అండ్ ఐ సెడ్ వాట్ ఈజ్ శృతి. లిటరలీ ఇట్ వాస్ లైక్ దట్. అండ్ దెన్ ద అరేంజ్మెంట్ వాజ్ మేడ్, యూనో యూ విల్ సిట్ ఇన్ సెకండ్ రో, నువ్వు కూర్చుంటావు. కూర్చున్నాక వన్ సీనియర్ బ్రదర్ విల్ గివ్ హార్మోనియం, తననననా ఒక ఆయన పాడతాడు గోవింద హరే, అక్కడి నుంచి నేను పాడాలి గోవింద్ మైక్లో. దిస్ ఈస్ ద అరేంజ్మెంట్ దే మేడ్. సో దట్స్ హౌ ఐ sang for the first time. And when sang, Swami was very happy. Swami laughed and then he took Harati and he went. That is the first time I sang the bhajan. And then అంటే
యు ఆర్ ఇన్ టోటల్ బ్లిస్. స్వామి మాట్లాడినప్పుడు అది ఒక పెద్ద క్లౌడ్లా ఉంటుంది మనకి. ద నెక్స్ట్ డే నేను హాస్టల్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు మా భజన్ ఇన్ఛార్జ్ కనిపిస్తే నా అంతటి నేనే ఆయన దగ్గరికి వెళ్ళాను అనమాట. సార్ నేను చాలా ఇంప్రూవ్ కావాలి, ఐ ఫీల్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ అలాట్. యా గుడ్ దట్ యూ రియలైజ్ దట్ అన్నాడు ఆయన యాక్చువల్లీ. సో ఇట్ వాస్ గుడ్ అనుకున్నాను. బట్ దెన్ ఇమాజిన్ దట్ స్వామి పుట్స్ యూ త్రూ ద టెస్ట్. I realized, అంటే అప్పటికే I realized that there are people like Ravi Kumar sir, there are people like S. Prashant sir, there are people like Srinivaslu sir, there are people who and who of bhajan group who is singing solo singing appatlo. Ante one bhajan you are singing, you are connecting people. It is not just you are offering one bhajan, you are connecting people, their problems, their joys, sorrows to Swami. That is the connecting point of the bhajan group. That is the responsibility of the bhajan group. It is no more a chance, it is a responsibility. ఇది నేను somehow that kind of maturity was there at that point of time. Then I thought, లేదు ప్రాక్టీస్ చేయాలని. And I'll tell you, it went on and on and on. I sang my second bhajan only after 3 years. After 3 years, I got the second bhajan to sing. Also because of Bhagavan. I'll not go into the details of it because there's so many other things which happened. And in between, ఇది జరుగుతున్నప్పుడు every year, Swami, we used to prepare one Burakatha story. And the second year we did was Devudu Cheppina Katha. Devudu Cheppina Katha is Burakatha based on Shirdi Baba story described by Swami. Swami ఉపన్యాసంలో షిరిడి బాబా గురించి ఎన్నిసార్లు మాట్లాడారో ఆ స్టోరీ మొత్తం తీసుకొని దాన్ని ఒక బుర్రకథ కింద తయారు చేసి స్వామికి ఆఫర్ చేసాం. Swami tells, always be ready. Anything, always be ready. Annadaniki. It was 2006. It was March 9th. It was a Thursday. Usually ఏమవుతుందంటే స్వామి స్టూడెంట్స్ ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే దే టేక్ ఒక కార్డ్ తీసుకెళ్ళి, స్వామి వి ప్రే దట్ దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ వీ వాంటెడ్ టు డూ, మీరు అనుగ్రహం ఇస్తే కనుక చేస్తాము, దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అండ్ వీ ఆల్సో వెంట్ అండ్ స్వామి కాల్డ్, ఏంటి ఇదంట అని నాకు చెప్పాము. స్వామి బుర్రకథ షిరిడి బాబా గారి గురించి ఇలా అంటే స్వామి అన్నారు, ఎప్పుడు చేస్తారు? స్వామి రేపు చేస్తాము. దట్ ఈస్ అ టిపికల్ థింగ్ బికాజ్ యూఆర్ నాట్ రెడీ. నాట్ రెడీ ఇన్ ద సెన్స్ అన్ని కాస్ట్యూమ్ అని తెచ్చుకొని పెట్టుకోం కదా, స్వామి ఎప్పుడు చెప్తే అప్పుడు. స్వామి అన్నారు ఇప్పుడు చేయండి. ఇప్పుడు అంటే ఐ టెలింగ్ స్వామి ఇప్పుడు అంటే ఇప్పుడు. స్వామి టోల్డ్ ఎంతసేపు పడుతుంది రెడీ అవ్వడానికి? స్వామి 35-40 minutes. నేను ఇక్కడే కూర్చుంటాను రా, మీరు వెళ్ళి చేయండి, రెడీ అవ్వండి. దెన్ వీ ర్యాన్ లైక్ ఆ రోజు కనుక ఒక టైమర్ పెట్టి మనం చెక్ చేస్తుంటే ఉసైన్ బోల్ట్ ఈజ్ నోవేర్. దట్ ఈజ్ హౌ వీ ర్యాన్, 3 of us, అవర్ హార్ట్స్ అవుట్, లంగ్స్ అవుట్, ఎవ్రీథింగ్ అవుట్, వీ వెంట్. ఏది ఉంటే అది పికప్ చేసుకొని, దట్ వాజ్ ఓన్లీ బుర్రకథ వీ డిడ్ విత్ కుర్తా పైజమా, నో కాస్ట్యూమ్, నథింగ్, ఒక చిన్న బొట్టు, నథింగ్ వాజ్ దేర్, నో గజ్జలు, నథింగ్. వచ్చేసాము. వచ్చేటప్పటికి ఆబ్వియస్లీ మేము ప్రాక్టీస్ చేసింది ఒక 4గురితో ప్రాక్టీస్ చేసాము. మృదంగము ఇవన్నీ పెట్టుకొని ప్రాక్టీస్ చేసాము. శృతి అంతా, పాటల లిస్ట్ అంతా. యాజ్ ద మేకప్ ఈస్ గోయింగ్ ఆన్ మేము లిస్ట్ తయారు చేస్తున్నాం. ఈ సాంగ్, ఈ సాంగ్, ఈ శృతి, ఈ శృతి, ఈ రాగా, ఇవన్నీ అట్లా ఇచ్చేసాము. అక్కడ ఏమైంది, జస్ట్ అక్కడికి వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి పువ్విచ్చి ఇంకా స్టార్ట్ చేయాలి. ఆ మృదంగం వాయించాయని ఆ మూల కూర్చున్నాడు. ఆయనకి చెప్పాను అన్నాడు, అక్కడ నుండి సిగ్నల్ చేస్తున్నా, స్వామి ఇక్కడ కూర్చుని అక్కడ చెప్తున్నాను, బ్రదర్ కమ్ యూ టు ప్లే అని. ఆయన అంటున్నాడు బ్యాగ్ చూసి, ఆ కలర్ బ్యాగ్ ఆయనది చూసి, నువ్వు 2 తెచ్చావు, 1.5 తేలే అంటున్నాడు. ఐ వాజ్ థింకింగ్ ఈ 1.5, 2 ఏంటరా బాబు, ఏదో తెచ్చా కదా వాయించమని. ఈ టెల్లింగ్ నో నో నో, ఆయన ట్రెడిషనల్ ఫ్యాన్ నుండి వచ్చాడు. నో 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 ఐ కాంట్, దట్ ఈస్ ఎ బిగ్ అపచారం అని టైప్లో అక్కడ కూర్చున్నాడు. అయ్యో బాబు ఇంకెవడ వాయిస్తాడని చూస్తే దట్స్ అ బ్యూటీ రైట్. సడన్గా 2 స్టూడెంట్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ హూ నెవర్ హర్డ్ దిస్ బుర్రకథ, తబలా అండ్ డోలక్. On the spot for all the 24 songs they played. And the program happened. And at the end of it, అంటే మనకి ఒక థాట్ వచ్చి ఉండొచ్చు, ఎక్కడన్నా తప్పు చేసామేమో, మ్యూజిషియన్స్ ఇలా ప్రాక్టీస్ చేసిన వాళ్ళతో కాకుండా ఇలా వీళ్ళు వాయించారు. ఫస్ట్ థింగ్ స్వామి దగ్గర వెళ్ళంగానే స్వామి అన్నారు, మంచి వాయిద్యకారులు మీకు చిక్కినారు బంగారు అన్నారు. అండ్ దెన్ Swami being Swami, right, he always shows that, Swami eppudu cheptuntaru, childish mentality you should live, childlike mentality you have to nurture.
రైట్. దట్ స్వామి డెమాన్స్ట్రేటెడ్ ఇన్ దిస్ పర్టికులర్. ఆ కాన్వర్జేషన్ అవుతుంది, ఆ బుర్రకథ అయిపోగానే స్వామి యూస్ టు స్పెండ్ 20-25 minutes. ఇంకెట్లా వస్తారంటే ఆ రోజు అవతారం వచ్చిన నీకోసం, నువ్వు లేకపోతే నాకెట్లా అన్న టైప్లో ఉంటుంది. సో హీ వాజ్ గివింగ్ పాద నమస్కార్, హీ ఈస్ గివింగ్ సమ్ ప్రసాదం, హీ ఈస్ గివింగ్ సమ్ క్లోత్స్, ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ దెన్ సడన్లీ హీ స్టార్టెడ్ క్రయింగ్ అండ్ సెడ్ ద స్టోరీ. ఆ స్టోరీ చెప్పింది షిరిడి బాబా గారి గురించి అండి. షిరిడి బాబా గారి గురించి చెప్పేటప్పుడు ఈశ్వరమ్మ గారి గురించి ఎలా చెప్తాం మనం? ఆబ్వియస్లీ షిరిడి బాబా గారి అమ్మ చాలా గొప్పదనే చెప్తాం, దేవగిరి అమ్మ. అండ్ దెన్ సడన్లీ స్వామి టోల్డ్, అంటే షిరిడి బాబా వాళ్ళ అమ్మ అంత గొప్పది, మా అమ్మే అంత తక్కువ అన్నారు స్వామి. అనగానే అప్పుడు కృష్ణభాస్కర్ గారు ముందరికి వచ్చి, స్వామి మీరు అనుగ్రహం ఇస్తే, మీరు అనుగ్రహం ఇచ్చి మీరు ఆశీర్వాదం ఇస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి ఒట్టి ఈశ్వరమ్మ గారిపైనే ఒక మొత్తం బుర్రకథ నేను రాస్తాను అన్నారు. స్వామి ఆయన ఇట్లా పెట్టి, నా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది బంగారు, చెయ్యి అన్నారు. ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత వీ మేడ్ దట్ స్టోరీ. ఆ స్టోరీ అయిపోయాక కూడా ఇట్స్ సో హ్యాపెండ్ దట్ స్వామి మాట్లాడలేదు ఆ రోజు. మాట్లాడకపోయేటప్పటికి ఎప్పుడు చెప్పాను కదా 20-25 minutes మాట్లాడుతూ ఉంటారు బుర్రకథ అయిపోయాక. ఆ రోజు మాట్లాడలే. బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది ఆ ప్రోగ్రామ్ అయిపోయాక. ఎందుకంటే ఎవరు ఈశ్వరమ్మ గారి గురించి ఇంత బ్యూటిఫుల్గా స్టోరీ రాయలేదు, అది ప్రపంచానికి ఎవరు అందించలేదు. బట్ వీ గాట్ అన్ ఆఫర్, వీ కుడ్ ఆఫర్. స్వామి వాజ్ హ్యాపీ. స్వామి ఎందుకో దూరం నుంచే వద్దు నా దగ్గర రావద్దు అంటున్నారు ఆ రోజు పాద నమస్కారానికి. బట్ దెన్ our guru told and we went and we took Paad Namaskar. It happened. And then 18th program అయింది, March 20th was the Ugadi అనగానే we obviously get ready early. స్వామి తొందరగా వస్తారేమో తొందరగా మందిర్కి వెళ్ళిపోయాను. వెళ్ళంగానే there was one brother who is coming from Ejur Mandir, told Swami wants you 3 of you to sit in first lineలో కూర్చోమన్నాడు స్వామి. దెన్ ఐ వెంట్ టు హాస్టల్, మళ్ళీ పరిగెత్తుకెళ్ళి వాళ్ళిద్దరు చెప్పాను తొందర రండి అని కూర్చున్నాను. అండ్ దెన్ కూర్చున్నాక స్వామి గేవ్ ఎ డిస్కోర్స్, బ్యూటిఫుల్ డిస్కోర్స్. అండ్ ఇన్ ద డిస్కోర్స్ టువర్డ్స్ ద ఎండ్, ఆ డిస్కోర్స్లో ఏ డైలాగ్స్ అయితే నేను నా పార్ట్నర్ మదర్ ఈశ్వరమ్మ గురించి, యశోద గురించి, సుబ్బమ్మ గారు ఈశ్వరమ్మ గారు యశోద దేవకిని కంపేర్ చేస్తూ రాశారు. ఆ డైలాగ్స్ ఎగ్జాక్ట్ డైలాగ్ టు డైలాగ్ స్వామి వాజ్ టెల్లింగ్ ఇన్ డిస్కోర్స్. చెప్పి లాస్ట్కి కనెక్టెడ్ సెయింగ్ దట్ ఇలా 3 బుర్రకథ పిల్లలు చేశారు, ఎవరు మీ గురువు గారు అన్నారనమాట. అంటే బికాస్ యాజ్ ఎ స్టూడెంట్ మనకేంటంటే రోజు ఆపర్చునిటీ ఉంటుంది. యాజ్ ఎ డివోటీ వెన్ హీ కమ్స్ ఫ్రమ్ ఆల్ ద వే ఫ్రమ్ హియర్, దెర్ ఈజ్ సమ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద థింగ్, అయ్యో ఐ మిస్డ్ ఎ పాద నమస్కార్. సో వాట్ స్వామి డిడ్ ఇస్, ఎవర్రా మీ గురువు గారు అని స్వామి మైక్లో అడిగారు. మేము కింద నుంచి అరిచాం కృష్ణ భాస్కర్ అని, కృష్ణ ఎక్కడున్నావు రా అన్నారు స్వామి. ఆయన అక్కడి నుండి వచ్చి స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకొని స్వామి బ్లెస్డ్ హిమ్ ఎ లాట్ అండ్ ఆల్ దట్. అండ్ స్వామి మేడ్ అస్ ఒక 4-5 సాంగ్స్ పాడించారు ఆ రోజు. పాడించి షవర్డ్ సో మచ్ ఆఫ్ గ్రేస్, లవ్ అండ్ ఆల్ దట్. అండ్ దెన్ దిస్ హ్యాపెండ్. చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ బుర్రకథ హెస్ హ్యాపెనింగ్. కట్ షార్ట్ 2009 ఐ కమ్. 2008లో మా ఫైనల్ ఇయర్ ఎంఏ ఎకనామిక్స్. వీ కుడెంట్ ఒక్క ఇయర్ బుర్రకథ చేయలేకపోయేటప్పటికి 2009 ఇంకా వెళ్ళిపోతాము, 31st March తర్వాత కాలేజ్ అయిపోతుంది అనగానే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. హాస్టల్ డైనింగ్ హాల్లో కూర్చొని March 20th, 2009 వీపింగ్ అండ్ ఐ వెప్ట్ అండ్ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఈ ఒక్కటి చేయలేకపోయామా స్వామి, నీకు ఒక బుర్రకథ చేయలేకపోయామా వెళ్ళిపోయే ముందర, ఇంతనా అంటే దిస్ ఈజ్ హౌ నీ దగ్గర ఇంత ఉండి వీ లాస్ట్ అవర్ సెల్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్ అని చాలా ఏడ్చి పడుకుంటే స్వామి కేమ్ ఇన్ దట్ నైట్ హాస్టల్లో పడుకున్నప్పుడు హీ కేమ్ ఇన్ ఎ డ్రీమ్ వాజ్ వెరీ లాంగ్, వెరీ బిగ్, బట్ ఐ విల్ జస్ట్ కట్ షార్ట్. అండ్ బికాస్ దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ డ్రీమ్లో ఏమైందంటే స్వామి దర్శన్కి వచ్చినప్పుడు నన్ను అడిగారు ఏం సమాచారం అని అడిగారు. యాక్చువల్లీ స్వామి మాట్లాడింది వాళ్ళతోనే మాట్లాడుతుంటారు, రోజుకి మీరు 10 సెకండ్ల చొప్పున ఒక్కొక్కరితో మాట్లాడితే ప్రైమరీ స్కూలు, ఈశ్వరమ్మ స్కూలు, ఈ స్కూలు, ఆ స్కూలు, అనంతపూర్ అందరినీ కవర్ చేయొచ్చు కదా సంవత్సరంలో. స్వామి నువ్వు స్టాటిస్టిక్స్ నాకు చెప్పక నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పాను. ఐ సెడ్ స్వామి ఎక్కడెక్కడి నుండి వస్తాము, మీ దగ్గరకు వస్తాము, ద ఓన్లీ థింగ్ వీ ఎక్స్పెక్ట్ ఈస్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఈ బుర్రకథ అంటే ఏంటో తెలియదు మాకు, అలాంటిది మాతో చేయించారు, అలాంటిది చేయలేకపోయామని చెప్తే స్వామి అన్నారు ఏమన్నా ఉందా అన్నారు.
అయితే దెన్ ఐ రిమెంబర్డ్ ఓకే ఇన్ డ్రీమ్లోనే 16th March వాటర్ కూలర్ దగ్గర హాస్టల్లో ప్రభాకర్తో మాట్లాడుతూ, అరే సార్ ఏదో ఒకటి ఇచ్చారు కదా స్టోరీ, అది చదువుదాం, ఉట్టిగా చదువుదాం, చదివితే ఎంతసేపు పడుతుందో చూద్దాం. అయితే వెళ్ళి చదివితే 2 గంటలు పట్టింది చదవడానికి మాత్రమే 2 గంటలు పట్టింది. ఇప్పుడు దీన్ని మొత్తం స్క్రూటినైజ్ చేసి, దీన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి, దాంట్లో ఒక 20 సాంగ్స్ తీసి, దాన్ని ఒక 1 hour చేసి, అది కనెక్షన్ చేయాలంటే అబ్బో అనుకున్నాను నేను అందులో. కానీ వాట్ కాట్ మై అటెన్షన్ ఈజ్ ఒక 2 lines ఈశ్వరమ్మ గారి గురించి. ఆ డ్రీమ్లో కూడా నాకు చెప్తున్నాను ప్రభాకర్, ఫస్ట్ లైన్లో ఉంటే పిలిచి బ్రదర్ యూ సింగ్ ఆ 2 lines, వాట్ ఎవర్ వి ప్రిపేర్డ్ యూ సింగ్ అంటే దెన్ ఈ సాంగ్ స్వామి దగ్గర. రత్నాకర వంశపు రాజమాత, సమతకు మమతకు పునాది వేసిన పునీత. అంతే, ఈ 2 lines పాడాడు. పాడంగానే స్వామి వాజ్ సో హ్యాపీ. ఎప్పుడు చేస్తున్నారు, ఏం స్టోరీ, దీని పేరేమి ఇది అని. అంటే స్వామి ఈ 2 lines కోసం మీరు ఇంతసేపు మాట్లాడారా, లేకపోతే మీకు అమ్మ పైన ఉన్న ప్రేమ మాకు ఎలా ఉందని టెస్ట్ చేయడానికి చేశారా? అంత కాదు, కానీ ఎప్పుడు చేస్తున్నారు అంటే స్వామి స్టోరీ పేరు తెలీదు, ఈ స్టోరీ చదివితే 2 గంటలు వస్తుంది, ఇలా అని చెప్పాను. అయితే స్వామికి డేట్స్ అడిగితే నేను అన్నాను, స్వామి April 3 చేస్తాం స్వామి, రామనవమి వచ్చింది. స్వామి ఇమ్మీడియట్గా అంటే యాజ్ దో రెడీగా ఉన్నట్టు, స్వామి April 3 నాకు కాదురా, ఆ రోజు రామనవమి ఉంది, ఒరిస్సా నుంచి ఒక 800 మంది వస్తున్నారు, వాళ్ళకి కీస్ ఇవ్వాలి, ఫ్లడ్స్ వచ్చినాయి, కీస్ ఇవ్వాలి, సో నేను బిజీ అన్నారు. April 4 స్వామి అన్నాను. April 4 నేను శివంకి వెళ్తున్నాను. ఐ డోంట్ నో, అప్పటివరకు నాకు తెలియదు శివం ఇనాగ్రేషన్ డేస్ ఆన్ April 4, బట్ ఇన్ మై డ్రీమ్ ఈజ్ టెల్లింగ్ మీ April 4 ఈజ్ గోయింగ్ టు శివం. అండ్ దెన్ నేను అన్నాను April 5. April 6 ఈజ్ నా కట్ ఆఫ్, ఎందుకంటే అదే వాటర్ కూలర్ దగ్గర మృదంగిస్ట్ వచ్చాడు ఆ రోజు. అన్న నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు ఇంటికంటే April 6 అన్నాడు. సో వాడు వెళ్ళిపోతే ఇంకోటి వాయిస్తాడంటే అదే నా క్యాలిక్యులేషన్, డ్రీమ్లో కూడా అదే అవుతుంది. సో స్వామికి కటాఫ్ చెప్తే స్వామి అన్నారు April 4 బంగారు మీది అవుతుంది, బుర్రకథ అవుతుంది, కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అది అవ్వాలంటే అన్నారు. ఏంటి కండిషన్స్ అంటే స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంత బ్యూటిఫుల్గా. పుట్టపర్తికి ఎంతోమంది వస్తారు డివోటీస్, వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కాస్ట్యూమ్స్, స్క్రిప్ట్, డైరెక్షన్, మ్యూజిక్, లైటింగ్ వీటిపైన ఉంటుంది, కానీ భక్తులపైన ఎవ్వరికీ ఉండదు. మీ బుర్రకథ స్వామి టోల్డ్ ద ఫస్ట్ పర్సన్ సిట్టింగ్ ఇన్ సాయి కుల్వంత్ హాల్ అండ్ ద పర్సన్ హూఎవర్ ఈజ్ హియరింగ్ ఎనీవేర్ షుడ్ గెట్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అదే తృప్తి కలగాలి వాళ్ళకి. సెకండ్ కండిషన్ ఈ పుట్టిస్, మీ బుర్రకథ జర్మన్స్, ఇటాలియన్స్ వీళ్ళంతా వింటారు పుట్టపర్తిలో, వాళ్ళకి కూడా లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ద్వారా మీ బుర్రకథ అందాలి. థర్డ్ కండిషన్ ఈ టోల్డ్, వాళ్ళ నవ్వు స్వామిలో చూస్తారు మీరు, ఆ ప్రతిబింబం నాలో వచ్చి అది మీరు చూసి ఆహా స్వామి హ్యాపీ అయ్యారు. ఇది మీ ప్రాక్టీస్ చేసినప్పుడల్లా ఇవి గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీది April 4 అవుతుందని. ఇట్స్ ఈ టోల్డ్ మీ ఆన్ March 20th. స్టోరీ రెడీ లేదు, సాంగ్ రెడీ లేదు, ఏం లేదు. ఐ గాట్ అప్ నెక్స్ట్ డే మార్నింగ్, ఐ టోల్డ్ అరే ఇట్లా చెప్పారు. యూజువల్గా పుట్టపర్తిలో ఏంటంటే 21st March నుంచి 31st March ఎగ్జామ్స్ అవుతుంటాయి. వాళ్ళు అన్నారు బాబు మనం ఏ బుర్రకథ తీసుకున్నా 2.5 months తక్కువ చేయలేదు ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేస్తేనే ఎక్కడో అక్కడ తడపటాయిస్తుంటాం. సెకండ్ థింగ్ దే టోల్డ్ మీ అంటే దే ట్రై టు టెల్ మీ, ఈ బుర్రకథ నువ్వు ఇంత ప్రిపేర్ చేసినా కృష్ణ భాస్కర్ సార్ వచ్చినప్పుడు ఆయన ఒప్పుకోడు, 10 రోజుల్లో ఏం చేశారు మీరు అంటారు ఆయన. ఇదంతా జరుగుతున్నప్పుడు నేను అన్నాను లేదురా బాబు, ఎవ్రీ ఆల్టర్నేట్ డే మనకి ఎగ్జామ్ ఖాళీ ఉన్నప్పుడు వీ గో టు ఇండోర్ స్టేడియం బ్యాక్ సైడ్ వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాము, లెట్స్ పుట్ అవర్ ఎఫర్ట్, స్వామి విల్ హ్యాపెన్, మేక్ ఇట్ హ్యాపెన్ ఆన్ April 4. కట్ షాట్ అంతా అయింది, మొత్తం అంతా అయింది. April 3 నేను ఒక కార్డు పట్టుకొని కూర్చుంటే ఇన్ మై డ్రీమ్ స్వామి సార్ ఒరిస్సా నుంచి ఒక 800 మంది వస్తున్నారు వాళ్ళకి కీస్ ఇవ్వాలని. ఇట్ వాస్ హ్యాపెనింగ్ దేర్. 800 మంది వచ్చారు. అనిల్ కుమార్ సార్ వాజ్ అనౌన్సింగ్ దట్ దే గాట్ ఫ్లడ్స్ బికాస్ ఆఫ్ స్వామి కన్స్ట్రక్షన్ చేయించారు, ఇది ఇచ్చారని ఇచ్చారు. సో ఇది అయినప్పుడు నాకు ఇంకో టెన్షన్ ఏంటంటే రేపు అయిపోతుంది ఇది కూడా అని, బుర్రకథ కూడా రెడీ ఉండాలని. అన్యూజువల్లీ అంటే స్వామి ఆ రోజుల్లో పొద్దున్న రావట్లేదు, సడన్గా నెక్స్ట్ డే మార్నింగ్ హీ కేమ్ దర్శన్ వచ్చి మమ్మల్ని చూసి హీ కాల్డ్ డయాస్ మీద పిలిచి ఈ కార్డ్ చూసి ఏంటి అంటే మొత్తం హీ యాక్టెడ్ యాజ్ దో హీ డజంట్ నో ఎనీథింగ్ బట్ హీ హర్డ్ ద హోల్ థింగ్ అండ్ దెన్ హీ డింట్ సే ఎస్ ఆర్ నో. అయిపోయింది, వెళ్ళిపోయారు.
మా వార్డెన్ అక్కడి నుంచి చూస్తున్నాడు, మీరు రెడీ లేరు అయినా కార్డు తీసుకెళ్ళారులే అన్నట్టుగా ఆయన అక్కడి నుంచి ఇట్లా చూస్తున్నాడు. ఆయన ఏదన్నా అనుకోండి సార్, ఇక అయిపోయింది మాది, ఎట్లా అని టైం అయిపోయింది, 31st తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ అయిపోయాము, లాస్ట్ ఆపర్చునిటీ అన్నట్టుగా వీ పుట్ అప్ ఐ ఫేస్. హాస్టల్కి వచ్చేసాం 12:30, నథింగ్, నో సిగ్నల్, ఇంకా ఆడడానికి ఏదో అయిపోయింది. సడన్గా 2 o'clock one person comes from ట్రస్ట్ అండ్ సేస్ దట్ ఎవరో ముగ్గురు పొద్దున్న ఏదో కార్డు చూపించారట, స్వామి టోల్డ్ దెమ్ టు బీ రెడీ టుడే ఈవినింగ్ ఫర్ ద ప్రోగ్రామ్. అండ్ సో వాట్ అంటే whenever I hardly we get dreams about Swami, but never to take it very lightly that any dream is a truth that is going to happen, provided manam aa conviction pettukunte Swami daggara. And it happened on April 4th. That's a turning point. And in that month Swami selected us to Kodaikanal. Kodaikanallo 2 or 3 instances I'll just tell, some of the beautiful ones. Kodaikanallo we took the costume. Swami అంటే ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ దట్, అరే ఎవ్రీ ఇయర్ 1 ప్రోగ్రామ్ చేస్తాం, అసలు స్వామి గుర్తుంటాం మనం ఉన్నామో లేదో స్వామి గుర్తుంటామా అన్నట్టుగా నేను ఉండేవాడిని. ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ వన్ ఇన్స్టెన్స్. 2008లో ఉగాది రోజు, ఉగాదికి ముందర సడన్లీ భజన్ బాయ్స్కి స్వామి ఈ క్లోత్స్ ఇస్తున్నారు, కొంతమంది ముందర కూర్చున్న వాళ్ళకి. సడన్లీ స్వామి కాల్డ్ వన్ ఆఫ్ ది ఎల్డర్ భజన్ గ్రూప్ మెంబర్స్ ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్ అండ్ స్వామి రిమెంబర్డ్, లాస్ట్ ఇయర్ మా అమ్మ గురించి బుర్రకథ చెప్పారు, ఆ ముగ్గురు పిల్లలు ఇంకా చదువుతున్నారా ఇక్కడే అని. దెన్ ఈ సెడ్, స్వామి ఇక్కడే చదువుతున్నారు, వాళ్ళు పార్ట్ ఆఫ్ ఇట్. దెన్ స్వామి గేవ్ సమ్ మనీ అండ్ టోల్డ్ లెట్ దెమ్ స్టిచ్ సమ్ క్లోత్స్ ఫర్ ఉగాది, లెట్ దెమ్ ఆల్సో వేర్, లెట్ దెమ్ ఆల్సో సింగ్ ఆన్ ఉగాది. దట్స్ హౌ స్వామి రిమెంబర్స్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ అస్. బట్ ఐ డోంట్ నో హౌ మచ్ వీ కెన్ రిటర్న్ బ్యాక్ టు వాట్ స్వామి ఈస్ గివింగ్. కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఇట్ వాజ్ అ డే వేర్ 24th of April everybody sat in the bhajan hall, ముందర కూర్చున్నారు. స్వామి వాజ్ వెరీ క్యాజువల్ అండ్ స్వామి వాజ్ వెరీ ఫన్ గోయింగ్ దట్ డే. అండ్ ఈ ఆస్డ్, ఏ బాయ్ ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? స్వామి ఒరిస్సా, ఓకే యూ సింగ్ ఒరియా సాంగ్. నువ్వెక్కడి నుండి వచ్చావు? మలయాళం సాంగ్. యూ తమిళ్ సాంగ్, కన్నడ. అట్లా అవుతుంది. ఇలా వస్తున్న సీక్వెన్స్లో ఇక్కడ నేనున్నాను అండ్ మై బ్రదర్ సాయి ప్రభాకర్ వాజ్ దేర్. సో నేను నా మైండ్లో అనుకుంటున్నా, ఇట్లా వచ్చారు కదా, అడుగుతారు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు సాంగ్ అంటారు. నా మైండ్లో నేను ప్రిపేర్ అయిపోయా. సో యూ హ్యావ్ ప్లాన్స్ గాడ్ డినైస్ అన్నట్టుగా అక్కడికి వచ్చి సడన్గా స్వామి ఇలా అన్నారు. అడగలేదు యాక్చువల్గా. అడగబోయేటప్పటికి దట్ మూమెంట్ ఆఫ్ సడన్గా నేనేదో ఒక కుప్ప కూలిపోయినట్టుగా అయిపోయింది నాకు. అది అవ్వగానే ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, విత్ ఇన్ 20-30 seconds ఏ థాట్ పాస్డ్ బై. ఎన్ని కోట్ల మంది స్వామి డివోటీస్ ఉన్నారు, ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది స్వామి దగ్గర చదువుతున్నారు, అంతమందిలో హ్యాండ్ఫుల్ 30 people హ్యావ్ కమ్ టు కొడైకెనాల్ విత్ హిమ్. ఆ 30లో కూడా నువ్వు ఎక్కడున్నావు, ఇఫ్ యూ స్ట్రెచ్ యువర్ హ్యాండ్ యువర్ టచింగ్ స్వామీస్ ఫీట్. ఇంకా దీనికంటే మళ్ళీ ఏడ్చేదేముంది అన్నది నా మైండ్లో ఎప్పుడైతే తట్టిందో ఇమ్మీడియట్లీ స్వామి లుక్డ్, గెటప్, ముగ్గురు బుర్రకథ బాయ్స్ గెటప్. అండ్ దెన్ స్వామి ఇంట్రడ్యూస్డ్. The introduction, the way he gave is నా థాట్స్, అంటే ఈచ్ ఆఫ్ అస్ థాట్స్. స్వామి గుర్తుపెట్టుకుంటారా, అసలు స్వామికి ఇవన్నీ తెలుసా, ఏవైతే ఉన్నాయో అవన్నీ స్వామి చెప్పడం. వీళ్ళు 5 ఏళ్ళ నుంచి బుర్రకథ చేస్తున్నారు, ఈ స్టోరీస్ పైన చేస్తున్నారు, ఇవన్నీ షోస్ ఈజ్ ఓమ్నీ ప్రెజెన్స్. స్వామి ఈజ్ ఓమ్నీ ప్రెజెన్స్. అండ్ దెన్ వన్ డైలాగ్ స్వామి టోల్డ్ ఈజ్, అంతా వీళ్ళే చేస్తున్నారు, అంతా పాపం కాస్ట్యూమ్స్, స్క్రిప్టు, అన్నీ మ్యూజిక్ అంతా వీళ్ళే. ఐ టోల్డ్ స్వామి అంతా మీరే చేశారు. ఐ వాజ్ టెల్లింగ్ కాన్స్టెంట్లీ 3-4 times. అండ్ స్వామి సడన్లీ బికేమ్ స్టర్న్ అనమాట. సీరియస్గా ఇట్లా చూసి, అంతా నేనే చేస్తున్నాను నమ్మకం ఉంది కాబట్టేరా ఈరోజు ఇక్కడ కూర్చున్నావు నాతో అన్నారు స్వామి. దీస్ ఆర్ ద మూమెంట్స్ ఆఫ్ రెవల్యూషన్స్ దట్ హీ వాంట్స్ యూ టు, ఏదైనా మనం చెప్పినప్పుడు విత్ కన్విక్షన్, హౌ కన్విన్స్డ్ యు ఆర్. First time you tell, second time you very casually you tell, third time you dilute it. It doesn't work out. Whatever you say, you feel from your heart and say. Then Swami will just be with you with that conviction. Second, the 3 consecutive days, 3 continuous days Burakatha ayindi. I think time is past, right? So 1 or 2 instances I'll tell this. So the second 3 continuous days 3 Burakatha ayindi. Second day అయినప్పుడు ఏమైందంటే it was సో ఓవర్వెల్మింగ్. ఎందుకంటే ఇట్ యూస్ టు బి లైక్
కొడైకెనాల్లో పైన స్వామి ఉండేవాళ్ళు, స్వామి దగ్గర కూర్చునే వాళ్ళం. అండ్ దెన్ వీ షుడ్ కమ్ డౌన్. దేర్ ఇస్ డైనింగ్ హాల్, ఇక్కడ స్వామి కూర్చొని సెషన్స్ రూమ్ అని ఉండేది. ఈ రూమ్ వెనకాలకి వెళ్తే ఇట్ యూస్ టు బి భజన్ హాల్. దట్స్ హౌ ఇట్ యూస్ టు బి, సెట్టింగ్ యూస్ టు బి. సో ఎలా అయిందంటే ఐ ఆల్సో, అంటే నన్ ఆఫ్ అస్ కుడ్ ఇమాజిన్ దట్ సిచ్యువేషన్. స్వామి పైనుండి వచ్చారు, మమ్మల్ని ముగ్గురిని పంపించేశారు ఫస్ట్ డే. ఇటోల్ ఫస్ట్ మీరు ముగ్గురు స్నాక్స్ తినేసి గెట్ రెడీ, బికాజ్ డివోటీస్ విల్ కమ్. తొందరగా బుర్రకథ ఫినిష్ చేయాలి, చాలా ఎక్కువ ఉంటుంది, వెళ్ళిపోతారు. సో వీ కేమ్. చెప్పినంతసేపు అవలే స్వామి వచ్చేసారు. 2 minutes మేము కూర్చొని. అండ్ ఐ రిమెంబర్ దట్ డే దే ఆర్ గివింగ్ పావ్ బాజీ ఆర్ సంథింగ్, అండ్ ఐ లైక్ పావ్ బాజీ. నేను కూర్చొని సరిగ్గా తిందాం అనుకున్నప్పుడు 2 minutesలోనే స్వామి కిందకి వచ్చేసారు. అయిపోయిందా అన్నారు. అయ్యా పావ్ బాజీ అనుకోండి. ఐ వాజ్ ఫీలింగ్, అంటే దీస్ ఆర్ మై ఇంటర్నల్ థాట్స్, ఐఎమ్ జస్ట్ షేరింగ్. ఓ మై గాడ్ పావ్ బాజీ అనుకోండి. బట్ ద బిగ్గర్ ప్రోగ్రామ్ ఈజ్ యాక్చువల్లీ యూ సపోజ్ టు బుర్రకథ మ్యాన్, వాట్ పావ్ బాజీ యూర్ థింకింగ్ ఆఫ్. సో వీ లెఫ్ట్ ద పావ్ బాజీ అండ్ వీ వెంట్. పక్క రూమ్కి వచ్చాము. And all other brothers, all 35 of them, along with the elders and the dignitaries, they were having snacks. To our astonishment, ఏమైందంటే ఆ పక్క రూమ్ నుంచి స్వామి ఒక్కళ్ళే మాతో పాటు ఉండి, మా ముగ్గురితో, విత్ అనదర్ పర్సన్ డ్యాన్స్ కాస్ట్యూమ్ చేయడానికి. ఓన్లీ 4 of us are there in that room. కంప్లీట్లీ స్వామి is seeing ఎలా కాస్ట్యూమ్ వేసుకుంటున్నారు, ఏ గొలుసును వేసుకుంటున్నావు, హూ హ్యాస్ టు వేర్ వాట్, ఏ కలర్. బికాజ్ he was telling me that you look little fair, so you wear the white one. He has to stand in between. సో మధ్యలో నుంచిన వాడికి కొంచెం ఎల్లో కలర్లో ఉంటే ఇద్దరిది కాంట్రాస్ట్ లేకుండా ఉంటుంది. సో వాడికి ఎల్లో కలర్, అవతల పక్కన వాడికి ఆరెంజ్ కలర్. ఎవ్రీ పిన్ టు ఎవ్రీథింగ్ స్వామి సెలెక్టెడ్. అండ్ దెన్ హీ డైరెక్టెడ్ హౌ టు పుట్ కాస్ట్యూమ్, హౌ టు పుట్ బొట్టు. అండ్ ఐ రిమెంబర్ వన్ ఆఫ్ ది సీనియర్ ట్రస్ట్ మెంబర్స్ ఆఫ్ తమిళనాడు నౌ, అండ్ ఈజ్ ఆల్సో సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ నౌ. హీ వాజ్ దేర్. స్వామి అడిగారు, మీకు తెలుసా బుర్రకథ చేసే వాళ్ళకి మధ్యలో వచ్చి మాల వేయాలి తెలుసా? నోబడీ సెడ్ నో, తెలియదు స్వామి. స్వామి టోల్డ్ గో ఇన్ టు ద మార్కెట్, గెట్ ఫ్లవర్స్. వెళ్తే పాప ఆయన ఏం చేశాడు, ఆల్మోస్ట్ స్వామికి తెచ్చిన గార్లన్నా కింద వరకు తెచ్చేసాడు ఆయన, పెద్దది. స్వామి అన్నది ఇది గజమాలరా, ఇది కాదు వాళ్ళకి వేయాల్సింది. ఇట్ హ్యాస్ టు బి టిల్ హియర్, అంతే, అంతవరకే ఉండాలి వాళ్ళకి. మాల ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదన్నట్టుగా ఉండాలి, అంతేగా నువ్వు మొత్తం మాల మాత్రం కనిపించకూడదు. అంటే పాపం 3-4 times he made him to go to the market, get that and made sure that it fitted, and then he told, now it is good. Then he sent everybody, and then Swami used to take care, used to give, one teacher used to tell, get hot water for these boys, just to paade mundara Kodaikanallo koncham challaga untundi, and used to give that comfort. And then we used to go inside and perform. The second day it was so much of love he showered, and I told Swami, inta premani meer andistunnaru, దీనికి మేము అర్హులమో కాదో అంటే, అండ్ లిటరలీ వీపింగ్. దట్ వాస్ బిఫోర్ బుర్రకథ. ది కాస్ట్యూమ్ అంతా పెట్టారు ఇక్కడంతా. దెన్ స్వామి ఆల్సో వెప్ట్ అండ్ టోల్డ్, ఇచ్చినప్పుడు తీసుకోండి బంగారు, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లెసన్. Because each of those lessons I feel are applicable now, because most of physically Swami is not there, and we feel, అరే స్వామి లేరు ఎట్లా అంటే, స్వామి ఈజ్ టెల్లింగ్ దట్ వాట్ ఎవర్ ఐ గేవ్, ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి బంగారు, లేనప్పుడు ఇచ్చినవన్నీ చూసి ఆనందించండి. దట్స్ వాట్ హీ టోల్డ్. అండ్ లాస్ట్లీ దేర్ మెనీ థింగ్స్ ఇన్ కొడైకెనాల్. దెన్ వన్ మోర్ బ్యూటిఫుల్ థింగ్ హీ టోల్డ్ ఇస్, ఈ షిరిడి బుర్రకథలో ఏంటి పద్యాలు లేవు అన్నారు. వీ టోల్డ్ స్వామి, అయితే స్వామి అన్నారు, నేను చాలా పద్యాలు రాశాను, నేను మీకు స్వయంగా నేర్పిస్తాను పుట్టబర్తిలో వెళ్ళాక అన్నారు. పుట్టబర్తికి వచ్చేసాము. అండ్ దెన్ May 6th, May 7th we performed Burrakatha. And then one instance I'll tell in one interview. I used to fear a lot. అంటే చాలా ఫియర్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ MBA. ఎలా అయిపోయిందంటే ఎవ్రీ మంత్ మేము బుర్రకథ చేసేవాళ్ళము MBA వచ్చాక. సో మా టీచర్స్ ఎలా అన్నారంటే, అరే బాబు మీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ చేయండి, మాస్టర్ ఆఫ్ బుర్రకథ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు మీరు, ఎవ్రీ మంత్ యూఆర్ డూయింగ్ బుర్రకథ, ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ యూఆర్ స్టడీయింగ్ ఇన్ ఫైనాన్స్. సో దిస్ ఫస్ట్ సెమిస్టర్ వచ్చేటప్పటికి 7 papers ఉండేటప్పటికి స్వామి కాల్ ఇంటర్వ్యూ పిలవగానే, లైక్ యూ హ్యావ్ యువర్ ఎజెండా, స్వామి ఈజ్ హ్యావింగ్ యాక్చువల్లీ ఈజ్ ఎజెండా, యూఆర్ నాట్ లిజనింగ్ టు హిమ్ ఎట్ ఆల్. వెళ్ళంగానే నేను స్వామి పాదాల మీద, స్వామి ఇట్లా ఎగ్జామ్స్ అంటే కూర్చో అన్న. అంత స్వామి హ్యాస్ సమ్ ఎజెండా. హీ ఎక్స్ప్లెయిన్ టు అస్ వాట్ నీడ్స్ టు బి డన్ ఇన్ నెక్స్ట్ 15 days or so. Some trip he is taking, and then he told, I have selected both of you, and the third fellow also is going to join, and all that చెప్పాక అందరు స్వామి వెళ్ళిపోయి ఇంకో ఇద్దరిని పిలవండి అన్నారు. సో
4 of us went in. లోపల బయటికి వెళ్తూ ఉన్నప్పుడు ఐ జస్ట్ క్లోజ్ ద డోర్ అగైన్ అండ్ కేమ్ బ్యాక్ అండ్ ఫెల్ అట్ హిస్ ఫీట్ అండ్ టోల్డ్ స్వామి, ఈ MBA నేను చేయలేకపోతున్నాను, 7 పేపర్స్ ఉన్నాయి, నాకేం అర్థం కావట్లేదు. దెన్ ఐ టోల్డ్ స్వామి, నా భయం ఏంటంటే ఇట్లా సరిగ్గా చదవని పిల్లాడితో స్వామి మాట్లాడుతున్నారే అని మీకు చెడ్డ పేరు వస్తుందేమో నాకు భయం వేస్తుందని నేను స్వామికి చెప్పాను. ఇప్పుడు స్వామి అన్నారు, అప్పుడు ఇంకో మాట అన్నాను, మీరే కూర్చొని ఎగ్జామ్ రాయాలి స్వామి, నేనైతే రాయలేను అన్నాను. స్వామి అన్నారు, ఏ నమ్మకంతో అయితే నువ్వు స్వామి నువ్వే కూర్చొని రాయాలంటున్నావు, అదే నమ్మకంతో వెళ్ళి అక్కడ కూర్చో, నేనే రాస్తా అన్నారు. Keeping up his word, right? The toughest exam came and 3 days we got. And that's where I still believe effort is so important. Effort is so important. Whether it is right, wrong, whatever, you have to put effort. 3 days I slogged for that paper like never. అలా స్లాగ్ చేశాను, తిన్నానో లేదో కూడా తెలియకుండా వెళ్ళా. అక్కడ వెళ్ళి ఎగ్జామ్ పేపర్ చూడంగానే ఆ ఎగ్జామ్ పేపర్ ఒక ఆన్సర్ షీట్లో ఉంది. అంత పెద్ద క్వశ్చన్స్, అంత నేను అనుకుని ఎవరి పేపర్ మాకు ఇచ్చారా బాబు, ఇది మా పేపర్ అని చూసుకున్నా, చదివింది ఏం లేదు అందులో. దెన్ ఐ లుక్డ్ ఎట్ ఆల్ మై క్లాస్మేట్స్, ఎవ్రీబడి వాజ్ బిజీ. దెన్ ఐ లుక్డ్ ఎట్ ప్రభాకర్ బికాజ్ ఈజ్ ఆల్సో స్టడీయింగ్. వాడు చూసి ఇట్లా అన్నాడు, చూడంగానే అప్పుడు నేను అనుకున్నా ఓకే పర్వాలేదు, ఒకడు ఉన్నాడు నాతో, ఒకరు స్వామి ఇంటర్వ్యూ పిలిస్తే వీడు ఉన్నాడు నాతో అని. దెన్ ఐ 20-25 minutes నా పేపర్ మొత్తం, ఆ క్వశ్చన్ పేపర్ వాజ్ ఫుల్ వెట్ with my tears that Swami, I cannot do this. I don't know. Then obviously it was 2 days back, I think 1 week back Swami gave interview. I remembered all those words and I told, you have to put your effort. ఈ క్వశ్చన్ పేపర్ లక్కీగా ఏంటంటే పెద్ద పేపర్ ఇచ్చాడు, ఒక్కొక్క క్వశ్చన్ ఇంత ఉంది. ఆ క్వశ్చన్నే తిప్పి రాసి అట్లే ఒక మొత్తం ఆన్సర్ షీట్ అంతా తయారు చేస్తే, పెన్ని రాసిన ఇంక కన్నా వాడు కొంచెం బాధపడి 2 మార్కులు ఏడా అన్నట్టుగా. వైట్ పేపర్ ఇస్తే ఎవడేం చేస్తాడు, అట్లీస్ట్ రాస్తే ఏదన్నా ఇస్తాడు కదా అని ఇంత కాన్ఫిడెంట్గా నేను రాసి ఆ పేపర్ అంతా ఇంకో 2 ఎడిషనల్స్ కూడా తీసుకొని చేసి ఇచ్చాక ఏమైందంటే అది ఐ వెంట్ టు ద మందిర్ స్ట్రైట్, ఇంకా హాస్టల్కి వెళ్ళకుండా ప్రదక్షిణాలు చేస్తూ ఈవినింగ్ దర్శనం అయ్యేటప్పుడు ఎవరైతే ఈ టీచర్ ఉన్నా ఆ టీచర్ వచ్చారనమాట. వచ్చి, సార్ ఐ థింక్ దిస్ పేపర్ ఈస్ వెరీ టఫ్ సార్, ఐ డోంట్ నో, కమ్ లెట్స్ గో అండ్ ప్రిపేర్ ద సప్లిమెంటరీ అన్నాడు. అరే కొంచెం ఏదో మోటివేషన్ ఇస్తారని కూడా సప్లిమెంటరీ అంటున్నాడు ఈయన అనుకున్నాక దెన్ ఇట్ వెంట్ ఆన్ లైక్ దట్. బట్ వాట్ ఐ మెంట్ టు సే ఇస్ దట్ సెమిస్టర్ ఎగ్జామ్ రిజల్ట్స్ కేమ్ అండ్ ఐ వాజ్ వెరీ ఫియర్ఫుల్. చాలా ఎవ్రీడే హాస్టల్లో అది కాలేజ్లో రిజల్ట్స్ కేమ్ అని అరుస్తుంటారు, కింద అందరూ టెన్షన్ పడుతుంది. నేను క్లాస్ రూమ్లో ఇట్లా కూర్చున్నాను, బాబు ఏమైపోతున్నాను. ఐ నెవర్ ఫెయిల్డ్ బట్ హ్యాస్ టు హ్యావ్ దట్ ఫియర్. అందులో ఈ ఇన్సిడెంట్ స్వామి దగ్గరకు అవుతుంది ఇదంతా. అండ్ వన్ మోర్ ఫన్నీ థింగ్ ఈస్, ఆ పేపర్ అయిపోయాక బయటకు వచ్చి అందరూ మాట్లాడుకుంటున్నారు క్లాస్మేట్స్, ఐ గాట్ 0.9, ప్రాబిలిటీ వాజ్ లైక్ దిస్ అని. అరే బాబు, యూ గాట్ న్యూమరికల్స్, ఐ గాట్ ఆల్ఫాబెట్స్, లైక్ దట్ ఐ వాజ్ ఫీలింగ్ లైక్ దట్. అండ్ దెన్ ఐ వెంట్ ఇన్ టు మందిర్. సరే, రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమైందంటే స్వామి సర్ప్రైజ్ చూడండి. హీ కేమ్, వీ యూస్ టు సిట్ ఇన్ ఫస్ట్ లైన్ ఎవ్రీ డే. Those 2 years Swami blessed us with. Suddenly Swami came, నేను ఫస్ట్ కూర్చుంటే ప్రభాకర్ తర్వాత నా పక్కనే. హీ వెంట్ టు ప్రభాకర్ అంటే ద పార్ట్నర్ అండ్ టోల్డ్, చక్కగా చదివావు, మంచి మార్కులు వచ్చినాయి బంగారు, పాస్ అయ్యావు. ఈ టోల్డ్ ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఐ ఫెయిల్డ్. ఇమ్మీడియట్గా నేను ఐ జస్ట్ పుట్ అప్ మై హెడ్, ఆల్మోస్ట్ టీయర్స్ ఇక్కడ వచ్చేసినాయి. హీ వెంట్ ఆల్మోస్ట్ అక్కడ వీడియో తీస్తున్నంత డిస్టెన్స్కి వెళ్ళి స్వామి కేమ్ బ్యాక్ ఆల్ ద వే, నువ్వు కూడా పాస్ అయ్యావు బంగారు, చాలా బాగా చేసావు. Then I tell you, he's like, ante when we tell Swami is mother, right? No words to tell that, I don't know if any parent also will do that. He just called us to interview and then he celebrated our examination and he gave few money and then he told, చాలా బాగా చేశారు బంగారు, కొన్ని స్వీట్స్ కొనుక్కొని కొంచెం కొత్త బట్టలు కుట్టించుకొని యూ ఎంజాయ్ యువర్ దిస్ థింగ్. ఐ థింక్ హూ విల్ డూ దట్, హూ విల్ డూ ఎవర్ ఇన్ అవర్ లైఫ్ దట్ స్వామి ద వే హీ టేక్స్ కేర్ ఆఫ్ అస్. నెవర్. అంటే దేర్ ఆర్ టైమ్స్ వేర్ విత్ ఇన్ ద ఫ్యామిలీ యూ సీ దర్ సో మచ్ ఆఫ్ డిస్టర్బెన్స్ అండ్ స్వామి బీయింగ్ ట్రూ మదర్ ద వే హీ ఈస్,
He called us, He gave everything, and He does everything, and at last, He finds joy in your joy. What more can be asked for? I'll just end with one. There are a lot more stories, but because of wanting of time and everybody has to go far off, I'll end with one small prayer. This is Swami written to Kasturi Garu, and this was written by Jandyala Papaya Shastri Garu. And Swami, ee padyani kuda Swami discourses tho padevallu. And then this is tuned. The tune which I am going to sing is tuned by Malladi brothers. కరుణింపని కంటే ఘనుడెవ్వడని కదా ఆశ్రయించితి నీ పదాంబుజములు మొరపెట్టుకొనగ వమ్ము చేయవని కదా ఎలుగెత్తి పిలిచితి ఇప్పుడు నిన్ను ఏది వచ్చినను నీవే ఉంటివని కదా నమ్మితి నిను నా మనంబులోన అర్థించునప్పుడు లేదన నేరవని కదా చేతులొక్కితి నీదు చిత్తమునకు ఏది తల్చుకొంటి నిన్నిప్పుడింకా ఉద్ధరింపకయుంట నీ ఊహయేమి ఎంతకాలంబు నిన్ను నేనిట్లు గొలుతూ ఎప్పుడు నీ వేలు దాక నేనిట్లి నిలుతూ ఎప్పుడు నీ వేలు దాక నేనిట్లి నిలుతూ సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం సదా మాకు ఇహ పరాల నొసగు సాధనం సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం ఆలోచనలన్నీ సాయిమయమే అయితే ఆవేదనలేవి మనకుండవులే మనసు తనువు సర్వం గురుమూర్తే అయితే మనసు తనువు సర్వం గురుమూర్తే అయితే మహానందమంతా మన సంపదలే సాయి నామస్మరణం సాయి రూప ధ్యానం సాయిరామ్. जय बोलो